శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారు అర్జునుడు అడిగిన ప్రశ్నకు చూసుకుంటూ వెళ్దాము. అర్జునుడు ఇంతవరకు ఆయన అడిగిన ప్రశ్నలు, నేను ఏ విధంగా మా వాళ్ళని చంపుతాను, నాకు చంపబుద్ధి అవ్వట్లేదు, నాకు పాపం వస్తుంది, నాకు మంచిదేదో తెలియట్లేదు, నాకేది శ్రేయస్కరమో అర్థం కావట్లేదు, నువ్వే చెప్పు అని అన్ని అవే అడిగాడు. కానీ ఇప్పుడు మొదటిసారి ఆయన ఇంతవరకు విని బుద్ధి స్థిరంగా, నిశ్చలంగా, అచలంగా, సమాస్థితిలో, సమాధి స్థితిలో నిలబడి ఉంటే తదా అప్పుడు యోగం కలుగుతుంది, అప్పుడు వాడికి యోగం పడుతుంది అని ఆయన చెప్తే ఇంకప్పుడు మొదటిసారి ఆయన ఫోకస్ చేసి ఆ యోగం బట్టే మార్గమేమి అని ఆయన అడుగుతున్నాడు. అడుగుతూ, కేశవ, స్థితప్రజ్ఞస్య, స్థితప్రజ్ఞుడి యొక్క భాష కా, ఏ భాష, ఆయన భాష ఏమి? ఒకటి, ఆ సమాధిస్థస్య, సమాధి స్థితిలో స్థిరంగా నిలబడి ఉన్నవాడి ఆ స్థిత ప్రజ్ఞుడి యొక్క భాష కా, ఏమి ఆయన భాష? ఆ స్థిత ధీహి, బుద్ధి, ధీ అంటే బుద్ధి, అది స్థితం, స్థిరంగా నిలబడి ఉంటే వాడి భాష ఏమి? వాడు కిం ప్రభాషేత, ఏం మాట్లాడతాడు? వాడి భాష ఏమి? వాడు ఏం మాట్లాడతాడు? వాడు కిం ఆసీత, ఎట్లా కూర్చుంటాడు? కిం వ్రజేత, ఎట్లా నడుస్తాడు? అవి చెప్తావా? ఎందుకంటే సమాధి స్థితిలో ఉన్నవాడు, స్థిత ప్రజ్ఞుడు, స్థిరమైన బుద్ధి కలిగిన వాడు ఎట్లా ఉంటాడో చూసి ముందు వాణ్ణి అనుసరించొచ్చు. కాబట్టి వాడు ఎట్లా ఉంటాడు, ఏమి చేస్తాడు, ఎట్లా నడుస్తాడు, ఎట్లా కూర్చుంటాడు, ఏమి మాట్లాడతాడు, వాడు భాష ఏమి, అవి చెప్తావా కేశవా అని అర్జునుడు అడిగాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ, స్థితదీహి కిం ప్రభాషేత, కిం ఆసీత, వ్రజేత కిం అని అడిగాడు. అప్పుడు భగవంతుడు ఇక్కడి నుంచి 55 నుంచి 71 వరకు కొద్ది శ్లోకాలు, ఒక 16 శ్లోకాల వరకు ఈ 4 ప్రశ్నలకు జవాబులు చెప్తారు. భాష ఏమి, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నడుస్తాడు అన్న 4 ప్రశ్నలకి ఒక 16 శ్లోకాల్లో అర్థం చెప్తారు, ఆయన జవాబు చెప్తారు. అది చూసుకుంటూ వెళ్దాం. మొదటిది, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనియేవ ఆత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞః తదా ఉచ్యతే. ఓ పార్థ, యదా ఎప్పుడైతే మనోగతాన్, మనోగతమైన మనసులో కలిగిన సర్వాన్ కామాన్ మొత్తం కోరికలను, యదా ఎప్పుడైతే ప్రజహాతి సంహరిస్తాడో, లేకుండా చేసుకుంటాడో, ఆత్మనియేవా వాడి ఆత్మలోనే, ఆత్మన వాడే, తుష్టః తృప్తిగా ఉంటాడో, వాడిలో వాడే తృప్తిగా ఉంటాడో, వాడిలో వాడే రమిస్తుంటాడో, ఆత్మారాముడై ఉంటాడో, తదా అప్పుడే వాణ్ణి స్థిత ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞుడు అని ఉచ్యతే అంటారు. స్థిత ప్రజ్ఞుడి భాష ఏమి, వాడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నడుస్తాడంటే, వాడు కూర్చోవడం, మాట్లాడడం, నడవడం, వాడి భాష ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు అంటే ఏంటో చూద్దాం. స్థిత ప్రజ్ఞుడు అంటే ఏంటో తెలియాలి కదా. వాడి భాష ఏంటి, వాడేం మాట్లాడతాడు, ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నడుస్తాడంటే ముందు వాడెవరో చూద్దాం పట్టు. స్థిత ప్రజ్ఞ అని ఎప్పుడు ఉచ్యతే అంటారంటే, ఎప్పుడైతే సర్వ కోరికలను, మనసులో కలిగిన సర్వ కోరికలను లేకుండా చేసుకుని వాడిలో వాడే తుష్టుడై తృప్తిగా ఉంటాడో అటువంటి వాడిని స్థిత ప్రజ్ఞుడు అంటారు అని ముందు స్థిత ప్రజ్ఞుడు గురించి డిఫైన్ చేశారు. స్థిత ప్రజ్ఞుడు, సమాధిస్థుడు, స్థితది, ఆ 3 సమాధి స్థితిలో ఉన్నవాడు స్థిత ప్రజ్ఞుడు, స్థితది 3 ఒకటే.
వాడు ఎట్లా ఉంటాడంటే కోరికల్ని ముందు కంట్రోల్ చేసుకుంటాడు, వాడిలోనే వాడు తృప్తిగా ఉంటాడు. బయట నుంచి ఏదైనా వస్తువు ఉన్నది అంటే దాని వల్ల, బయట ఒక విషయం వల్ల వీడు లోపల తృప్తి చెందుతాడంటే వాడు స్థితప్రజ్ఞుడు కాదు. ఎవరైనా నాతోటి మాట్లాడితే నాకు సంతోషము, ఎవరైనా నాకేమైనా ఇస్తే దాని వల్ల నాకు సంతోషము, నేను ఈ పూట చక్కగా అన్నం కడుపు నిండా తింటే నాకు సంతోషము, నాకు ఇష్టమైన సినిమా చూస్తే నాకు సంతోషము, ఇదేదో చదువుకుంటే భగవద్గీత నాకు సంతోషము అని బయట నుంచి వచ్చేవి మంచి గాని చెడు గాని. అన్నం తినడం తప్పేం లేదు, శరీరానికి అవసరం. భగవద్గీత చదవడం అవసరము, బుద్ధికి కావాలి. ఎవరైనా పలకరిస్తే బాగుంటుంది, మనసుకి కావాలి. కానీ శరీరము, మనసు, బుద్ధి ఈ మూడు కూడా నేను కాదు. వీటికి, ఈ మూడిటికి, శరీరానికి, మనసుకి, బుద్ధికి బయట విషయాలు కావాలి. వాటితోటి అది తృప్తి అనుకుంటుంది. వాటి వల్లనే నాకు తోషము, సంతోషము, సంతుష్టి అని అనుకుంటుంది. అట్లా బయట ఆలంబనలతోటి సంబంధం లేనివాడు వాడిలోనే వాడు సంతోషంగా ఉంటాడు. భగవద్గీత చదవక్కర్లేదు, చెప్పక్కర్లేదు, దాని గురించే వాళ్ళనే వాడు కూర్చొని ఆలోచించుకుంటాడు, సుఖంగా ఉంటాడు. అసలు అది భగవద్గీత గురించి ఆలోచించకపోయినా వాడు సంతోషంగా ఉంటాడు. కానీ ఎట్లా అంటే మొద్దులాగా, స్తంభంలాగా, ఏదో నిద్రాళువత్తు, స్తంభవత్తు వాడు అట్లా పడి ఉండి దేని గురించి ఆలోచించకుండా భగవద్గీత గురించి ఆలోచించవసరం లేదు, అన్నం తినక్కర్లేదు, ఎవరు వాడిని పలకరించక్కర్లేదు, అయినా వాడు ప్రశాంతంగానే ఉన్నాడు అంటే మొద్దులాగా ఉన్న వాడి గురించి కాదు మనం చెప్పుకుంటుంది. వాడు స్థితప్రజ్ఞుడు కాదు. అన్ని అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండి ఆ స్థితిలో వాడు తనలో తాను తృప్తిగా ఉన్నవాడి గురించి చెప్పుకుంటున్నాం. ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏది పట్టకుండా అయోమయంగా ఉన్నవాడి గురించి కాదు. కాబట్టి ముందు స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి తెలుసుకో. స్థితప్రజ్ఞస్య అన్నావు కదా, ముందు స్థితప్రజ్ఞుడు ఎవరో తెలుసుకో, తర్వాత మిగిలినవి చూద్దాము అని అక్కడి నుంచి మొదలు పెట్టారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తదా ఉచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీః మునిః ఉచ్యతే. దుఃఖేషు దుఃఖాల్లో అనుద్విగ్నమనాః మనసు ఉద్వేగం చెందదు, అనుద్విగ్నతతో ఉంటుంది. దుఃఖం కలిగితే మనసు దిగులు చెందదు, దానికి ఉద్వేగం కలగదు. సుఖేషు సుఖాలు కలిగినప్పుడు స్పృహ అంటే వాటి మీద ఆశ విగతమైపోతుంది, ఉండదు. సుఖం కలిగినప్పుడు ఇంకా సుఖాలు కావాలి, ఇంకా ఎక్కువ కావాలని కానీ, ఉన్నది అనుభవించాలని కానీ, ఇది సుఖం అని కానీ దాని గురించి ఆశే ఉండదు, స్పృహ ఉండదు. స్పృహ అంటే ఆశ. దుఃఖం కలిగినప్పుడు అయ్యయ్యో నాకు ఇంత కష్టం వచ్చేసింది అని ఏడవదు. వీతరాగ భయ క్రోధః, రాగము, భయము, క్రోధము, కోపము వీతమైపోయింది, లేవింకా. రాగము, ఏదైనా కోరిక ఉంది అంటే అది వస్తుందో రాదో అన్న భయము ఆటోమేటిక్ గా ఏదో పిల్ల పుండులాగా పుడుతుంది పక్కనే, వెంటనే వస్తుందో రాదో అన్న భయం, వెంటనే ఇంకొక పుండు కోపం కలుగుతూనే ఉంటుంది. అసలు రాగం అనేది ఉంటే భయము, కోపాలు తప్పకుండా ఉంటాయి. రాగము అన్నది కోరిక అని ఒక అర్థము, రాగం అన్నదానికి రజోగుణం అని ఒక అర్థము. రజోగుణం ఉంది అంటే భయము, కోపాలు ఉంటాయి. ఈ రజోగుణము, ఆ రాగాలు, అనురాగాలు, కోరికలు, ఆశలు లేకుండా ఉంటే, ఆశ ఉంటే, కోరిక ఉంటే కదా వస్తుందో రాదో అన్న భయము. ఒకవేళ వస్తుందో రాదో అన్న భయము లోపలే ఉండదు కదా, అది కోపంగా బయటపడుతుంది. కాబట్టి రాగం అన్నది ఉంటే, రాగము, రజోగుణము లేదా కోరిక అన్నది ఉంటే, అనురాగం, ప్రేమ ఏదో ఉంటే అది మనసులో భయంగా, బయటికి కోపంగా తెలుస్తుంటాయి. వాడికేమో అది లోపల లోపల భయంలాగా తెలుస్తుంటుంది, పక్కన వాళ్ళకి వాడిలో భయంగా కనిపిస్తుంటుంది. వీటన్నిటిని వీతం పోగొట్టుకున్నవాడు స్థితధీహి, వాడు స్థితధీ అని
స్థిరమైన బుద్ధి కలిగిన వాడు అని ఉచ్యతే చెప్తారు. కాబట్టి ఇంక రెండోది ఇక్కడ మన అర్జునుడు అడిగిన ప్రశ్నలో స్థితదీహి కిం ప్రభాషేత అని అడిగాడు కదా. కిం ప్రభాషేత కా భాష చూద్దాం కానీ స్థితదీహి అంటే ఎవరు? స్థిత ప్రజ్ఞుడు అంటే తెలిసింది కదా. ఇప్పుడు స్థితదీహి వాడి బుద్ధి స్థిరంగా ఉంది అంటే ఎట్లా తెలుస్తుంది? వాడు రాగాలు భయాలు కోపాలు లేకుండా ఉంటాడు, వాడు స్థితది. వాడు ఎట్లా ఉంటాడు? ఇంతకీ లోపల వాడికి భయము లేదు. భయం ఉంటేనే మనసు కదిలిపోతూ ఉంటుంది. బయట కోపము లేదు. కోపం ఉంటే శరీరం కూడా ఊగిపోతుంటుంది, వణుకుతుంటుంది. అది ఇంకా ఆవేశంతో. లేదా కళ్ళన్నీ తిరుగుతూ ఉంటాయి, చేతులన్నీ లేస్తుంటాయి, కొట్టడం దాకా వెళ్ళిపోవడం, నోటితోటి వచ్చినంత మాట్లాడడం, అవన్నీ ఉంటాయి. ఇది బయటపడడం, ఇది లోపల ఉండడం. అంతః బహిః రెండూ లేకుండా ఉన్నాయంటే కదలకుండా వాడు స్థిరంగా బుద్ధిలో నిలబడి ఉన్నాడని అర్థము. కదలకుండా ఉన్నాడంటే ఏమి? ముని మౌనంగా ఉన్నాడని అర్థం. వాడు మౌనంగా ఉంటాడు, వాడి మనసు కదలదు, వాడి కోరికలతోటి మనసు కదలదు. కాబట్టి బయట కర్మలుగా కూడా ఎక్కువ వ్యాప్తి ఉండదు, బుద్ధి స్థిరంగా ఉంటుంది. మరి వాడేం చేస్తాడు అంటే, మనసు కదలకుండా ఉన్నవాడు మననం చేసుకుంటూ ఉండొచ్చు. మనసు కదలని విషయాలు కావాలంటే జ్ఞానానికి సంబంధించిన విషయాల్ని మననం చేసుకోవచ్చు. కాబట్టి కూడా ముని మౌనంగా ఉన్నవాడు ముని, మననం చేసుకుంటూ ఉన్నవాడు ముని, లేదా మనసుతో ఉన్నవాడు ముని. ఆత్మవంతుడి బాబు అని చెప్తుంటారు భగవంతుడు మధ్య మధ్యలో. కాబట్టి ఆ విధంగా వాడు మనిషి అవుతాడు. అంతకన్నా ముందు కోరికలున్నాయంటే భయాలు కోపాలతో వాడు పశువై ఉంటాడు. ఎందుకంటే అవి తాళ్లై బంధిస్తాయి వాడిని. ఆ విధంగా పాశాలకు బందీ కాకుండా వాడు ఉన్నాడు అంటే వాడు ముని. మనసుతో ఉంటాడు కాబట్టి వాడు ముని. ఆ విధంగా ఉంటాడని ఉచ్యతే. ఇప్పుడు అర్థమైందా? వాడి భాష ఏమంటే మౌనమే వాడి భాష. వాడి స్థిత ప్రజ్ఞస్య కా భాష, వాడి భాష ఏమి? వాడి మౌనమే వాడి భాష అని కా భాషకి ఆయన జవాబు చెప్పారు. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితదీః మునిః ఉచ్యతే. యః సర్వత్రా అనభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం నా అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. సర్వత్రా అన్ని చోట్ల, ప్రతి చోట, అనభిస్నేహః అభిస్నేహము, అతిగా స్నేహము, వాటితోటి సంగం ఆయనకుండదు. తత్ ఏది ఏది శుభ అశుభం, శుభమో అశుభమో ప్రాప్య కలిగితే నా అభినందతి చాలా అభినందించడు, నాకు కాబట్టి శుభం కలిగిందని. ఏదో అశుభం ప్రాప్య అశుభం కలిగితే నా ద్వేష్టి ద్వేషించడు. యహ ఎవరైతే ఈ విధంగా ఉంటాడో తస్య వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠిత గట్టిగా కుదురుకొని కూర్చుంటుంది. ఎందుకు ప్రజ్ఞ ప్రతిష్ఠితం అవ్వాలి అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ. ఎవరి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుందో వాడే బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మాన్ అందుకనే చెప్పుకుంటాము. కాబట్టి ఎవరైతే సర్వత్రా అనభిస్నేహః తత్ ప్రాప్య శుభాశుభం నా అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా ఎప్పుడైతే, ఏ విధంగానైతే కూర్మః ఒక తాబేలు అంగాని దాని అంగాలను
శరీర అవయవాలను, 4 కాళ్లను, 1 తలను, 5 విషయాలను సర్వశః అన్ని వైపుల నుంచి సంహరతే ఉపసంహరించుకుంటుందో, మొత్తం 5 విషయాల్ని లోపలికి లాక్కున్నది డిప్పలోకి ఎట్లా వెళ్ళిపోతుందో బయట చరించకుండా, ఇవా అదే విధంగా అయం వీడు ఇంద్రియాన్ని వాడి, ఇంద్రియాలు పంచ ఇంద్రియాలు వీడికి కూడా 5 ఉంటాయి. కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చెవులు, చర్మం అని 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. వాటిని కూడా ఏదో తాబేలు దాని అంగాలను లోపలికి లాక్కున్నట్టే వీడు కూడా ఈ 5 జ్ఞానేంద్రియాల్ని ఇంద్రియార్థేభ్య, ఇంద్రియార్థాల్లో నుంచి, ఇంద్రియం ఉన్నది అంటే బయట దానికి ఒక అర్థం ఉంటుంది, ప్రయోజనం. కన్నుంది అంటే కంటికి ఎదురుగా ఒక దృశ్యం, ఏదో చెవు ఉంది అంటే చెవుకి ఏదో శబ్దం, నాలుగుంది అంటే ఏదో రుచి, చర్మం ఉంది అంటే స్పర్శ, ముక్కుంది అంటే వాసన. ఇవన్నీ బయట ఇంద్రియార్థాలు ఒకటి ఉండవు. ఏదో శబ్దం, రుచి, వాసన అని ఒక్కొక్కటి చెప్పాను. ఒకటెందుకుంటాయి? బోలెడు అనంతమైన దృశ్యాలు, అనంతమైన శబ్దాలు, చెప్పరానన్ని రుచులు, ఎన్నో స్పర్శలు, ఎన్నో స్పర్శ సుఖాలు, ఎన్నో వాసనలు. అవన్నీ ఈ ఇంద్రియాలకు అర్థాలు. ఇంద్రియాలు ఉన్నాయంటే ఇంద్రియాలకి విషయాలు ఉంటాయి బయట. వీటన్నిటిని ఆ తాబేలు లోపలికి లాగేసుకున్నట్టు ఇంద్రియార్థాలను బయట వదిలిపెట్టి ఇంద్రియాలను మాత్రం లోపలికి లాక్కుంటే తస్య వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠితమై స్థిరంగా నిలబడి ఉంటుంది. వాడి ప్రజ్ఞ అంటున్నారు ఆయన మాటికి. కాబట్టి ప్రజ్ఞను కూడా చూసుకుందాము. జ్ఞానము లేదా బుద్ధి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఐహికమైన ప్రపంచానికి కావలసిన జ్ఞానం, ఈ తెలుగులో అక్షరాలు చదవడం, ఇది అర్థం చేసుకోవడం, భగవద్గీతని ఏదో తెలిసిన విషయాన్ని చెప్పడం, వాళ్ళకి పెళ్లిట, వీళ్ళింట్లో ఏదో గృహప్రవేశంట, అట్లాంటి విషయాలు నేను తెలుసుకోవడం, వాటిని నాకు అర్థమైనట్టు నేను చెప్పడం, నేను చెప్తుంటే దాన్ని మీరు అర్థం చేసుకోవడం, వినడం, ఇవన్నీ ఉంటాయి. లేదా ఉద్యోగం చేయడం, ఉద్యోగానికి కావలసిన ఎక్స్పీరియన్స్ ఉండడం, దానికి కావాల్సిన ఎక్స్పర్టీజ్ ఉండడం, దానికి కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ అన్ని ఉండడం, అవన్నీ ఉంటాయి. అవన్నీ లోకానికి సంబంధించిన లౌకికమైన, ఇహానికి సంబంధించిన జ్ఞానాలు. వాటన్నిటిని తక్కువ రకం జ్ఞానాలు అని చెప్తాం. ఎందుకు అవి అవరాలు తక్కువ రకాలంటే, నేను చేయకపోయినా ఆ ఉద్యోగం ఇంకో 10 మంది చేయగలరు, నేను మాత్రమే చేయాలి, ఇంక పక్కవాడు చేయడానికే లేదనని చెప్పడానికి ఉండదు. నేను లేకపోయినా ఆ పని జరుగుతుంది. లేదా ఆ పని నేను చేయకపోయినా ఏదో విధంగా అదే కాకపోతే ఇంకొకటి చేస్తాను, ఇంక వేరే ఏదో పని చేసుకుంటాను. నేను బ్రతికి ఉండాలి, నాకు ఆ ప్రారంభం ఉంది, శరీరంతో ఉండాలంటే నేనేదో చేస్తాను తిండి కోసం. ఆ పని కావాల్సి ఉంటే నేను కాకపోతే ఇంకో 10 మంది ఉంటారు చేసేవాళ్ళు. నేను తప్ప చేయడానికి ఇంకా వేరే వాళ్ళు లేరు, నేను తప్పనిసరిగా చేయవలసింది అన్నది నా సొంత జ్ఞానమే. కాబట్టి ఇది ప్రజ్ఞానము. ఇది పై రకం జ్ఞానము, లోకానికి సంబంధించింది తక్కువ రకం జ్ఞానం. ఇంకొక విషయం ఏంటంటే, నా శరీరంతో నేను ఉన్నంత వరకు ఎంతవరకు తెలుసుకోవాలి అంతవరకు తెలుసుకొని చేయవలసిన పనిని నేను చేస్తాను. నేను చేయకపోతే 10 మంది చేస్తారు. ఈ పని కాకపోతే నేను ఇంకో 10 రకాల పనులు చేసుకుంటాను. ఆ పని కావాలి, దాని ప్రారంభం ఉంటే అది జరుగుతుంది. నేను బ్రతకాలి, నా ప్రారంభం ఉంటే నేను ఏదో విధంగా అన్నం తెచ్చుకుంటాను. అయితే ఇంతవరకే అయిపోతుంది, ఇది ఇక్కడికే సమాప్తి. మీ నాన్న శరీరం పడిపోతే ఇంకా ఉద్యోగంతో ఈ శరీరంతో ఆ ఉద్యోగానికి సంబంధం ఉండదు. అయితే నేను చదువుకునే చదువు మాత్రం ఏ చదువు అయితే నాతోటి వస్తుందో, ఇప్పుడు ఈ జన్మలో నేను తెలుగో, సంస్కృతమో, ఇంగ్లీషో, హిందీో మాట్లాడుకుంటున్నాను, చదువుకుంటున్నాను, అర్థం చేసుకుంటున్నాను. లేకపోతే వచ్చే జన్మలో మళ్ళీ పుట్టవలసి వస్తే ఏదో వేరే భాష, చైనీసో ఏదో నేర్చుకున్నాను అనుకోండి, లేకపోతే ఏదో లాటినో, లేకపోతే ఫ్రెంచో, లేకపోతే స్పానిష్ నేర్చుకోవాల్సి వచ్చింది అనుకోండి. ఇవాళ ఈ సమయంలో నేను నేర్చుకున్న ఈ జ్ఞానం పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. ఎందుకంటే ఇది మళ్ళీ ఐహికం మీద, అంత మొత్తం భూప్రపంచం మీద ఉండేది. నాకు కావాల్సింది ఒకవేళ ఆ సమయానికి, ఆ జన్మకి, ఆ రూపానికి, ఆ అవతారానికి ఏం కావాలో అది మళ్ళీ అప్పుడు నేర్చుకుంటాను. కానీ ఇప్పుడు భగవద్గీత అంతర్గతంగా నేను ఏ అక్షరాలు, తెలుగు అక్షరాలు చూసుకుంటూ సంస్కృతం విషయాన్ని చదువుకుంటానని సంబంధం లేదు. ఇందులో ఉన్న విషయం మాత్రం జ్ఞానం నాతోటి వస్తుంది. అది ప్రజ్ఞానం. దాన్ని సుబుద్ధి అని పిలుస్తారు.
దాన్ని సద్బుద్ధి అని పిలుస్తారు. ఆ సద్బుద్ధి ఉంటే అది నిలబడి ఉంటే, ఆ సద్బుద్ధి ఉంటే అది జ్ఞానము, అది నిలబడి ఉంటే ప్రజ్ఞానము. ఆ సద్బుద్ధితోటి సంబంధం లేదు. నేను శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ జ్ఞానంతో నాకు అక్కర్లేదనుకున్నప్పుడు అది అజ్ఞానం. అది తక్కువ రకం జ్ఞానం, అజ్ఞానం. ఆత్మ జ్ఞానం లేనిదంతా అజ్ఞానం. కాబట్టి ఆత్మ జ్ఞానం ఉండాలి, అది జ్ఞానం. అది స్థిరంగా ప్రతిష్ఠితమై నిలబడి ఉండాలి, అది ప్రజ్ఞానం. అది ఉండాలి, అది తెచ్చుకోవాలి. ఎట్లా, అది ఎట్లా స్థిరంగా నిలబెట్టుకోవాలి అన్న విషయాలు తెలుసుకొని ఉండాలి. అవి ఎట్లా కలుగుతాయంటే ముందు చిత్తశుద్ధి కలగాలి, బుద్ధి శుద్ధి కలగాలి. ఆ శుద్ధి ఎట్లా కలుగుతుంది అన్న విషయం చెప్తూ ఉన్నారు. ఒకటేంటంటే మనోగతమైన సర్వ కోరికలను వదిలేసి ఆత్మలోనే నీలో నువ్వే తృప్తిగా ఉంటే, దుఃఖం కలిగినప్పుడు ఉద్వేగపడిపోకుండా, సుఖం కలిగినప్పుడు ఆశపడకుండా ఉంటే, రాగాలు వాటి నుంచి పుట్టే భయాలు కోపాలను వదిలేస్తే, మౌనంగా ఉంటే, అన్నిటా స్నేహం అనేది లేకుండా ఉంటే, శుభం ప్రాప్తిస్తే ఆనందపడిపోవడం, అశుభం ప్రాప్తిస్తే ద్వేషించడం చెయ్యకుండా ఉంటే, ఏదో తాబేలు దాని అంగాలను లోపలికి లాగేసుకున్నట్టు ఇంద్రియార్థాల్లో నుంచి ఇంద్రియాలను వెనక్కి లాగేసుకుంటే, ఉపసంహరిస్తే, అటువంటి బుద్ధి స్థిరంగా నిలబడి ఉంటుంది. అది ప్రజ్ఞానము. వాడి ప్రజ్ఞ, వాడి వివేక జ్ఞానం ఆ విధంగా నిలబడి ఉంటుంది. అప్పుడు వాడు స్థిత ప్రజ్ఞుడు, అప్పుడు వాడు స్థితదీహి అని ముందు వాటిని డిఫైన్ చేశారు. యదా సంహరతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవచ్చన్ రసః అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. నిరాహారస్య దేహినః, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, వాడు శరీరాన్ని నిరాహారంతో, ఆహారాన్ని తీసుకోకుండా అటువంటి యోగ సాధనలో ఉన్నాడు అనుకోండి. కావాలంటే అన్నం తినకపోతే వాడికి ఆ విషయాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. వినివర్తంతే. అనిరాహారం అంటే అన్నం తినడం వరకే కాదు, కంటికి దృశ్యము ఆహారము, చెవులకు శబ్దమాహారం. ఎందుకంటే మనము కూర్మంలాగా 5 అంగాలను వెనక్కి లాక్కోవడం, 5 జ్ఞానేంద్రియాలను వెనక్కి లాక్కోవడం గురించి మాట్లాడుతున్నాం. ఉత్త నోరు, నాలుక ఒకటే కాదు కదా. మనం మాట్లాడుకునే అన్నము నాలుకకొక్కదానికి సంబంధించిందే అని మాత్రం అనుకుంటే కష్టం. అన్నం 5టికి, అన్నిటికీ ఆహారం కావాలి. చెవులుంటే వాటికి శబ్దాలు, కళ్ళుంటే దృశ్యాలు, చర్మం ఉంటే స్పర్శలు, ముక్కుందంటే వాసనలు కూడా వాటి వాటి ఆహారాలు వాటికి ఉంటాయి, వాటికి కూడా. అయితే వీటన్నిటిని కట్టేస్తే, టీవీలు ఆన్ చేయకుండా, తలుపులు బిగించుకొని, సౌండ్ ప్రూఫ్ ఇంట్లో కూర్చొని, ఏవి అన్నాలు లోపలికి రానియకుండా, ఒంటి స్తంభం మేడ మీద ఎక్కడో గాలి కూడా, ఎందుకంటే గాలి కూడా స్పర్శ, ఏది తగలకుండా ఆ రకంగా ఒకవేళ ఉన్నా కూడా విషయాలే పక్కకెళ్ళిపోతాయి. అంతవరకే. వాటి మీద కోరికలు వాడు మనసులో ఉన్నవి ఎక్కడికి పోతాయి? వాడు కావాలంటే ఒంటి స్తంభం మేడ మీద ఎవరికి అందకుండా ఎక్కడో ఒకడు తలుపులన్నీ వేసుకొని కూర్చోవచ్చు, కానీ గాలి కూడా చొరకుండా, ఎండ కూడా తాకకూడదు, ఎండ కూడా స్పర్శ. మళ్ళీ ఏది లోపలికి రాకుండా వాడు కూర్చున్నా కూడా వాడు మనసులోనే ఉన్న వాటిని ఎట్లా వాడు తప్పించుకోగలడు? ఎట్లా తప్పించుకుంటాడంటే, రసవర్జం పరం దృష్ట్వా, రసాన్ని, రజోగుణాన్ని, కోరికలను, రాగాలను వర్జించిన, వదిలేసిన. రసవర్జం అంటే రసాన్ని వదిలించిన. రసాలంటే మళ్ళీ నవరసాలు, అన్ని రకాల రసాలు. అన్నాలంటే ఉత్త నాలికకు పనికొచ్చే అన్నాలు ఒకటే కాదు, 5 ఇంద్రియాలకి అన్నాలు అనుకున్నాం కదా, ఆహారాలు.
ఇప్పుడు రసాలంటే కూడా మళ్ళీ ఒక్క రసం కాదు, నవరసాలు, మనస్సుకు సంబంధించినవి రసాలు. అందుకే ఆయన ఆ మాట వాడారు. ఇంద్రియాలకు ఆహారాలు వాడారు ఇక్కడ. మనస్సులో ఉంటాయి ఆ విషయాలన్నీ, వాటినెట్లా నువ్వు తప్పించుకుంటావు? కాబట్టి రసాలుంటాయి మనస్సుకి, నవరసాలు. వాటన్నిటిని, వాటితో పాటు వాటి వెనకాల ఉన్న రాగాలన్నీ, ఆ రాగాలన్నీ, కోరికలన్నీ, అనురాగాలన్నీ, ఆశలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ రజోగుణం వల్ల. ఆ రజోగుణం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శుద్ధసత్వం నుంచి. ఆ పరం ఒకటి ఉంది వీటన్నిటికీ పైన. ఆ పరం ఒకటి ఉంది. మొత్తం తమో గుణాన్ని, రజోగుణాన్ని, సత్వాలను కూడా దాటిన ఒక పరం ఉంది. దాన్ని దృష్ట్యా చూస్తే అస్య, వీడి యొక్క రసః అపి, వీడిలో రసం, ఆ రాగం, ఆ కోరికలు, ఆ రజోగుణం కూడా నివర్తతే, పోతాయి. తలుపులు వేసుకొని కూర్చున్నంత మాత్రాన, ఎక్కడో కొండ మీద తలుపులు బిగించుకొని కూర్చున్నంత మాత్రాన వాడి మనసులో ఉన్న విషయాల గురించిన రాగము, ఆ రసము, ఆ కోరికలు, ఆశలు పోతాయి? పోవు. వాడి మనసులో ఉంటాయి. మనసులో నుంచి కూడా అవి ఎప్పుడు తుడిచిపెట్టుకొని పోతాయి? అసలు ఆ రసహాపి, రసం కూడా లేకుండా ఎప్పుడు పోతాయి అంటే ఆ పరాన్ని దృష్ట్యా, ఆ పరాన్ని చూస్తే. ఆ పరం ఏంటి? మళ్ళీ మామూలు విషయం కాదు అది, రసవర్జం. అది మొత్తం త్రిగుణాలని దాటేసి పైన ఉన్న విషయం అది. కాబట్టి ఆ త్రిగుణాతీతమైన పరాన్ని చూస్తే ఇంక ఈ రసాల గురించిన కోరికలు ఎక్కడుంటాయి? అవి ఎప్పుడో పోతాయి, వెనక్కి తిరిగి పారిపోతాయి. ఆ విధంగా చేయొచ్చు. శరీరాన్ని నిరాహారంగా కట్టిపాడేస్తే మాత్రం సాధించేదేమీ లేదు. అది ఇనీషియల్ గా మనసుని కొంతవరకు దాన్ని ఒక మార్గంలో పెట్టి కట్టడి చేస్తే పారిపోతున్న మనసు వచ్చి కొంతైనా అప్పుడప్పుడైనా కూర్చుంటుంది. ఆ తర్వాత దానికి ఈ పరాన్ని చూపిస్తే ఇంకది పరం పట్టుకుందంటే మామూలు అవరాన్ని ఆటోమేటిక్ గా వదిలేస్తుంది. విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జన్ రసః అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. యతతః హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. కౌంతేయ ఇంకా చెప్తా పట్టు. వీళ్ళందరూ అజ్ఞానులు, ప్రజ్ఞానం లేని వాళ్ళను అనుకుంటున్నావేమో. నిజంగా కూడా జ్ఞానులు. ప్రజ్ఞానం వరకు వాడి మనసు వెళ్ళి, బుద్ధి వెళ్ళి అక్కడ స్థిరంగా నిలబడ్డం అవన్నీ తర్వాత చూద్దాం. ముందు విపశ్చిత, జ్ఞానులే అనుకో. వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు విపశ్చిత. అటువంటి పురుషుడి యొక్క మనః, ఆయన మనసు, యతతః అపి, ఎంత ప్రయత్నించినా సరే, ప్రమాధీని, ప్రమథనం చేసే, మధించే, చిలికి కదిలిస్తూ ఉండే ఇంద్రియాలు ప్రసభం, మహాబలంతో హరంతి, లాక్కొని వెళ్ళిపోతాయి. ఎంత జ్ఞానైనా సరే, ఎంత వివేక జ్ఞానం కలిగిన వాడైనా సరే, వాడి మనసును కూడా వాడు ఎంత ప్రయత్నం చేసి కట్టడి చేద్దామన్నా కూడా, వాడు ఎవరికి అవకాశం ఉంటుంది? నిజంగా కూడా 7 అంతస్తుల మేడ పైన ఎవరు రాని మేడలో, అసలు గాలి కూడా, సూర్యకిరణాలు, చంద్రకిరణాలు కూడా రాని ప్రదేశంలో అన్నాలు కూడా లేకుండా ఆ విధంగా ఎవడు కూర్చుంటాడు? అట్లా చేస్తే కూడా వాడు నిజంగా ఎంత ప్రయత్నం చేసినా కూడా వాడి మనసును ఈ ప్రమదనం చేసే ఇంద్రియాలు పట్టుకొని బలవంతంగా లాక్కొని బయటికి తీసుకెళ్లిపోతాయి. వాణ్ణి ఉండనివ్వవు. యతతః హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. కాబట్టి చేయవలసిందేమి అంటే, తాని సర్వాణి సంయమ్య యుక్తః ఆసీత మత్పరః వసేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి ఇంద్రియాణి, ఆ మొత్తం ఇంద్రియాలను మనసుతో సహా కలిపి, మనసేంద్రియాలన్నిటినీ సంయమనం చేసి, యమ నియమాదులతో వాటిని కట్టడి చేసి, మన పతంజలి మహర్షి చెప్పినట్టు యుక్తః, యోగయుక్తుడై, పతంజలి మహర్షి చెప్పిన యోగాన్ని కావాలంటే యమ నియమాలతో సహా అన్నిటినీ పాటించి ఆ యోగయుక్తుడై, మత్పరః,
నాకు పరుడై నేను నేను అన్న విషయాన్ని పరంగా పెట్టుకొని, ఎందుకంటే ఆ పరం తెలియాలి. ఆ పరాన్ని దృష్ట్యా చేస్తే, ఆ పరాన్ని చూస్తే రసం కూడా పోతుంది ఇంకప్పుడు. కాబట్టి ఆ పరం మీదే మనసు పెట్టుకొని దానికి కావలసిన యోగ యుక్తిని ఏదో ఒక ఉపాయంతో ఆ యోగ మార్గాన్ని పట్టుకొని ఆ యోగ సాధనలో తాని ఇంద్రియాన్ని సర్వాన్ని మొత్తం ఇంద్రియాలను మనసుతో సహా సంయమ్య కట్టడి చేస్తే, కట్టిపాడేస్తే, ఆ విధంగా ఉంటే అన్న ప్రశ్న ఏమీ లేదు. ఉండవలసి ఉన్నది ఆ విధంగా ఆసీత ఉండాలి. అప్పుడు యస్య ఎవరి యొక్క ఇంద్రియాలన్నీ వసే వాడి వశంలో ఉంటాయో, తస్య వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత వాడి ప్రజ్ఞానం స్థిరంగా నిలబడి ఉంటుంది. మొత్తం సర్వేంద్రియాలను మనసుతో సహా కట్టేసి నియమించి యోగయుక్తుడై ఆ సాధన మార్గంలో ఆ పరం గురించిన ఆలోచనలతోటే ఉండి, ఒకవేళ ఇంద్రియాలను వశంలో పెట్టుకుంటే వాడి ప్రజ్ఞ స్థిరంగా నిలబడి ఉంటుంది. ఆ విధంగా ఆసీత ఉండాలి అని ఆయన చెప్తున్నారు. ఈ ఆసీత అన్నది మళ్ళీ దేనికి జవాబు? కిమాసీత అని అడిగాడిన వాడు. కిం ఆసీత ఎట్లా కూర్చుంటాడంటే, ఎట్లా కూర్చుంటాడు? ఇంద్రియాలన్నిటినీ మనసుతో సహా కట్టేసి కూర్చుంటాడు యోగయుక్తుడై. ఎట్లా కూర్చుంటాడంటే, వాడు నిజంగా ఏ కుర్చీలో కూర్చుంటాడు, ఏ సింహాసనంలో కూర్చుంటాడు, ఏ బంగారు ఆభరణాలు ధరించి కూర్చుంటాడు, ఏ పట్టుబట్టలు ధరించి కూర్చుంటాడు కాదు. ఎట్లా కూర్చుంటాడు అంటే, యోగయుక్తుడై ఇంద్రియాలను నియమించి పరం మీద మనసు పెట్టి కూర్చుంటాడు. అట్లా వాడు కూర్చునేది అని ఈ కిమాసీతకి జవాబు చెప్పారు. తాని సర్వాణి సంయమ్య యుక్తః ఆసీత మత్పరః వసేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఒక మార్గం చెప్పారు ఆయన. ఈ మార్గము మెట్ల లాంటిది. అది కిందికి దిగొచ్చు, పైకి ఎక్కొచ్చు. ఆ కిందికి దిగడం పైకి ఎక్కడం రెండు చూసుకుందాము. పుంసః మనిషి అన్నవాడు ఎవరైనా సరే విషయాలను ధ్యాయతః ధ్యానిస్తూ ఉంటే, విషయాలను ధ్యాయతః ధ్యానిస్తూ ఉన్న పుంసః మనిషి యొక్క మనసులో తేషు వాటి మీద, ఆ విషయాల మీద సంగము ఆసక్తి కోరిక ఉపజాయతే పుడుతుంది. ఆ సంగాత్, ఆ సంగం వల్ల, ఆసక్తి వల్ల, సాంగత్యం వల్ల కామః సంజాయతే కోరిక బయలుదేరుతుంది. కామాత్ కోరిక వల్ల క్రోధః కోపము అభిజాయతే కలుగుతుంది. క్రోధాత్ కోపం నుండి సమ్మోహః వ్యామోహాలన్నీ భవతి పుడతాయి. ఆ సమ్మోహాత్ ఆ సమ్యక్ మోహాలు, ఆ అనంతమైన వ్యామోహాల వల్ల స్మృతి విభ్రమః స్మృతి భ్రమకు లోనవుతుంది. విభ్రమ దానికి దిగ్భ్రాంతి కలుగుతుంది. ఏది మంచో తెలీదు, ఏది చెడో తెలీదు. అటువంటి స్మృతి భ్రంశాత్ స్మృతి భ్రంశమైపోతే, స్మృతి ధ్వంసమైపోతే బుద్ధినాశః బుద్ధి కూడా నశించిపోతుంది. బుద్ధి నశించిపోతే ప్రణశ్యతి మొత్తము నశించిపోతుంది, ప్రణాశమే. ఇప్పుడు కిందికి మెట్లు చూద్దాము. విషయాన్ ధ్యాయతః ఏదో ఒక విషయాన్ని ధ్యానించాడనుకోండి ఒక మనిషి పుంసః, ఆ విషయం మీద
ఆసక్తి కలుగుతుంది. ధ్యానించడం అంటే ఏదో ఒకసారి చూశాడు, అది మనసుకు కూడా పట్టలేదు, వాడు మర్చిపోయాడు, ఇంక అక్కడికి అయిపోయింది. కానీ ఏదో చూశాడు, దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించాడు. ఎవరింటికో వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో ఏదో గొప్ప డైనింగ్ టేబుల్ ఉంది, అక్కడ ఏంటో కూర్చున్నారు, అన్నం తిన్నారు, ఇంటికి వచ్చారు, అక్కడికి అయిపోయింది విషయం. అక్కడ చూసిన డైనింగ్ టేబుల్, వాళ్ళ ఇంట్లో తిన్న వంకాయ కూర, ఆ టైంలో చూసిన ఏదో 70 ఇంచెస్ ఫ్లాట్ స్క్రీన్ టీవీ, అందులో ఏదో ఒకటో రెండో అన్నో మనసులో ఉంటే వాటిని ఇంటికి వచ్చినాక కూడా అంటే వాళ్ళు ఎంత బాగా ఆ వంకాయ కూర ఎంత బాగా చేసిందో కదా, సాంబార్తో పాటు కలుపుకొని తింటే అసలు చాలా బాగుంది, ఆ టేబుల్ ఇంకా బాగుంది, అసలు ఆ టైంలో ఆ NFL మొత్తం గేమ్ అంతా షో అంతా వస్తుంది, అది చూస్తే అసలు ఎంత గొప్పగా ఉందో, నిజం చూస్తే అట్లాంటి టీవీలో చూడాలి, ఇట్లాంటివన్నీ మనసులో ఉంటే వాటిని ధ్యానిస్తుంటే, ధ్యానం అంటే అదే ధ్యేయంగా పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకేమంటే ధ్యేయం అయితే ఇంకా దానితోటి సంఘం ఆసక్తి, అది దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అటువంటి ఇంట్రెస్ట్ ఉంటే దాని వల్ల అది కావాలన్న కోరిక కామహ కలుగుతుంది. మనకు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మనకు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తే అయిపోయిందా, వస్తుందో రాదో అన్న భయాలు వాళ్ళకున్నాయి, మనకు లేవన్న కోపాలు. కొనుక్కుంటానంటే ఇంట్లో వాళ్ళు వదిలే, మన ఇంట్లో ఉన్న చాలా టీవీ ఎందుకు ఊరికి మాటికి ఎక్కడ పెట్టుకుంటాం, మళ్ళీ దీన్ని ఏం చేస్తాము అని అంటే వాళ్ళ మీద కోపాలు. అవన్నీ ఒకదానితో ఒకటి పిల్ల పుండ్లు పుట్టినట్టు పుడతాయి. ఆ క్రోధాత్ ఆ కోపాల వల్ల సమ్మోహము ఇంకా వ్యామోహము, తర్వాత ఏది మంచి వచ్చాడో తెలియకుండా సందిగ్ధావస్థ కలుగుతాయి. అటువంటి వ్యామోహాల వల్ల బుర్ర పని చెయ్యదు, ఎంతకైనా సరే తెగించి అది సంపాదించాల్సిందే. అంటే అన్నాడు వీడి ఇంట్లో నాకేది కావాలో, వాళ్ళకి ఏది కావాలన్నా నేను అన్ని తెచ్చి పెడతాను, నా కోసం నేను ఒక్కటి అనుకుంటే వద్దంటారని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళ మీద పగలు పెంచుకోవడము, ఇంకా వాళ్ళు వద్దన్నా కూడా మాట వినకుండా ఆ ప్రయత్నం చేయడము, లేదా అయినా వాళ్ళు పట్టుకొని ఆపేస్తే వీడి దగ్గర డబ్బులు లేవు, పోనీ ఎవరినో అడుక్కొని తెచ్చుకోవాలి, ఇంకా దానికి ఇంకా గొడవలు అవ్వడము, ఇంకెక్కడి నుంచి ఎక్కడికో కిందికి జారుతూనే ఉంటుంది అది. ఆ విధంగా ఇంకా నాకు కావాల్సిందే, ఇంకా నాకు అంత అది లేకపోతే 70 ఇంచ్ టీవీ లేదు, దాంతో నేను NFL గేమ్ షో మొత్తం హాఫ్ టైమ్ షో చూడలేకపోయానంటే ఇంకెందుకు బ్రతకన్న ఫీలింగ్ వచ్చేసిందంటే బుద్ధి పని చేయదు, ఇంకా ఎంతకైనా తెగిస్తాను. ఆ బుద్ధి పని చేయని స్థితి దాకా వచ్చేసామంటే ఇంకా సర్వనాశనమే, ఇంకా అది సర్వనాశనం. ఎందుకు అంటే బుద్ధి పని చెయ్యలేదు అంటే ఆ కోరికలకి కోపాలకి వాడు అదే విధంగా లొంగి ఉంటే ఎంత మాటైనా అంటాడు, ఎంతటి పనైనా చేస్తాడు. లేదా మనసు కదులుతుంటుంది, వాడు ఇంతకీ ఏం చేస్తాడంటే కావలసిన జ్ఞానం, ఆత్మజ్ఞానం, ప్రజ్ఞానం దాంట్లో ప్రతిష్ఠితమై కూర్చోవడం, వాటి గురించి ఎక్కడ ఉంటుంది వీడి బుద్ధి, అసలు లేనే లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బుద్ధి అన్నది ఉంటే దుర్బుద్ధో సద్బుద్ధి. దుర్బుద్ధి ఐహికమైన ఇహపరమైన ఇహానికి సంబంధించిన విషయాల కోసం పనికొచ్చే బుద్ధి, పోని ఆ డాక్యుమెంట్ రాసుకోవడం, ఏదో ఆఫీస్ లో పనిచేయడం, ఏదో కావలసిన అంత మాత్రం బుద్ధి ఉంటుంది. అంత మాత్రం బుద్ధి కూడా ఆఫీస్ లో పనిచేసేంత బుద్ధి కూడా ఇంకా పనిచేయదు, వాడికి బుర్ర పనిచేయదు. కాబట్టి ఇహము ఉండదు, లేదా అటు పరము ఉండదు వాడికి, ఎందుకంటే సద్బుద్ధి లేదు. దుర్బుద్ధి ఇటు ఇహానికి పనికొచ్చే బుద్ధి కూడా పనిచేయదు, ఆఫీస్ లో కూడా సరిగ్గా పనిచేయలేడు, ఇంట్లో కూడా సరిగ్గా ఉండడు. బుర్ర పనిచేయని వాడు, బుద్ధి పనిచేయని వాడు ఏం చేస్తాడు? లేదా అటువైపు పోని సద్బుద్ధి కలిగిందంటే వాడికి ఆత్మబుద్ధి, ఆత్మజ్ఞానం అది కూడా కలగదు. మళ్ళీ మళ్ళీ నశించే జన్మల్లో వాడు పుడుతూనే ఉంటాడు, ఇంకా ప్రణశ్యతనే అవుతూ ఉంటాడు వాడు. కాబట్టి ధ్యాయత విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది కిందికి వెళ్లే మెట్లు. ఇప్పుడు పైకి వెళ్లే మెట్లు చూద్దాం. ఇవన్నీ అధోగతులకి, మళ్ళీ మళ్ళీ జన్మలకి, దుఃఖాలకి కారణమయ్యే లెక్క. ఇప్పుడు పైకి వెళ్ళేది అవతరించడము, అవరోహణం కాదు ఆరోహణం, పైకి ఎక్కడం చూద్దాము. ఊర్ధ్వగతులకి దీంతోటే ఎట్లా వెళ్తాము. మెట్లు రెండు వైపులకి పనిచేస్తాయి. ఏదైనా విషయాన్ని ధ్యానిస్తూ ఉంటే, భగవద్గీతలో చెప్పిన విషయాలను, భాగవతంలో చెప్పిన విషయాలను, నారదుడు ఏ విధంగా బాగుపడ్డాడు, పరీక్షిత్తు ఏం చేశాడు కాబట్టి బాగవుతున్నాడు, ఎందుకు ఆయనకి శికుడొచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు అని ఏవైనా ఒకటి పెట్టుకొని, రామచంద్రమూర్తిలో
ఉన్న గుణాలేమి, వాటిని ఎక్కువగా ధ్యానిస్తే నువ్వు ఏది ధ్యానిస్తావో అది నువ్వే అయిపోతావని పతంజలి మహర్షి చాలా దూరం చెప్పారు. ఆయన ధారణ, ధ్యాన, సమాధి యోగాల్లో ఆయన చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఏది ధ్యానిస్తావో, రామచంద్రమూర్తిలో ఉన్న గుణము దయాగుణమో, కరుణనో, జ్ఞానమో, ఆంజనేయ స్వామిలో ఉన్న బలము, ఏదో కృష్ణచంద్రుల్లో ఉన్న ధర్మము, రామచంద్రుడు కూడా ధర్మం, విగ్రహవాన్ ధర్మ, ఆయన వాళ్ళలో ఉన్న ధర్మం గాని, పరాక్రమం గాని, వీర్యం గాని, దయ గాని, ఆ మృదు స్వభావం కాని, చక్కటి వాక్పటిమ కాని, ఆ జ్ఞానం కాని, ఏది ధ్యానం చేస్తామో ఆ విధంగా ఒకటే విషయాన్ని పట్టుకొని ఒక్క విషయాన్ని ఇంకా ఫోకస్డ్ గా పుంసహ మనిషి అన్నవాడు ధ్యానిస్తూ ఉంటే తేషు ఆ విషయాలతో వాడికి సంగము, ఆసక్తి. నిజంగా నా రామచంద్రమూర్తి అంత గొప్ప వెలుగాడ, రామచంద్రమూర్తి అంతటి అందగాడ, రామచంద్రమూర్తి అంతటి ధర్మమూర్తే, అంత ప్రేమమూర్తే, కృష్ణుడు అంత ధర్మమూర్తే, ఆంజనేయ స్వామి అంత వాక్య కోవిదుడా, అంత బలం కలిగిన వాడా, అంత మనోనిగ్రహం కలిగిన వాడా అని వాటిని ధ్యానిస్తూ ఉంటే తేషు వాటితోటే సంఘం ఉపజాయతే కలుగుతూ పోతుంటుంది. ఆ సంఘం ఊరుకోదు కదా, ఆసక్తి, ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ అవుతుంది, అది ఫోకస్ అవుతుంది, స్ట్రీమ్ ఫోకస్. దానివల్ల అది నాకు కావాలన్న కామం, కోరిక కలుగుతుంది. నాకు రామచంద్రమూర్తి కావాలి, ఎన్నో రకాలుగా రామచంద్రమూర్తి నాకు బిడ్డై రావాలి, రామచంద్రమూర్తి అంత గొప్ప మనసు నాకు ఉండాలి, లేదా నేనే రామచంద్రమూర్తి అయిపోవాలి, ఆయనలో కలిసిపోవాలి అని ఏవైనా సరే కామం, అది ఈ ఆసక్తి, ఆ ఎక్స్ట్రీమ్ కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్, అది కావాలన్న కోరికగా తప్పకుండా సంజాయతే మారుతుంది. ఆ కామాత్, ఆ కోరిక వల్ల ఏమవుతుంది, కోపం. ఎవరైనా పలకరిస్తే, చదువుకుంటూ ఉంటే, రాముడి గురించి ధ్యానిస్తుంటే, ఆయన గురించిన రామాయణం చదువుకుంటుంటే దానిలో ఇంకా ఏమర్థం ఉంది అని ఆలోచించుకుంటూ ఉంటే, ఎవరైనా పలకరిస్తే ఇంకా కోపం అభిజాయతే పుడుతుంది. నాకు రామాయణంలో ఈ ఒక్క శ్లోకానికి అర్థము ఏ విధంగా తెలిసిందంటే అని ఒకటేదో టాప్ కార్డ్ కనిపించింది. మనం యూట్యూబ్ బ్రౌజింగ్ చేస్తుంటే రాత్రి 1 గంట అయిందో 2 గంటల అయిందో చివరిన ఇంకా కొంచెం చదువుకొని పడుకుందామని టీవీ ఇట్లా ఓపెన్ చేస్తే గుంటూరు శేషేంద్ర శర్మ గారు రామాయణంలో ఈ శ్లోకానికి నాకేం అర్థమైందంటే అని ఏంటో కనిపించింది. ఏమర్థమైందో ఈయనకు చూద్దామని చెప్పి ఆన్ చేస్తే కొంతసేపు ఉంది, ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక చిన్న ఇంటర్వ్యూ బిట్ అది. అందులో ఆయన తతో రావణ నీతాయాహ సీతాయాహ అని మన సుందరకాండలో మొట్టమొదటి శ్లోకానికి అర్థాన్ని చెప్తూ దాన్ని, ఆ చిక్కుముడిని విడదీస్తే ఆయనకి అది మొత్తం సుందరకాండ అంతా కుండలిని విద్యగా ఎట్లా తెలిసింది, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి దాన్ని ఎట్లా చదువుకొని, ఏ లైబ్రరీస్ లో ఎట్లా వెతికారు, ఎట్లా దాని గురించి ఆయన ఎంత గొప్పగా రామాయణం గురించి మొత్తం కుండలిని విద్యాపరంగా, శ్రీ విద్యాపరంగా ఎట్లా దానికి భాష్యం రాశానని ఆయన చెప్పుకుంటున్నారు. అది వింటూ ఉంటే దాంట్లో ఉన్న విషయాలు తొందరగా తెలుసుకోవాలి. నేను ఇంకా వినగానే వెంటనే వెతుకుతున్నాను, గుంటూరు శేషేంద్ర శర్మ గారిది ఎక్కడ దొరుకుతుంది. ఆయన ఇంతకి రామాయణం అని పేరు పెట్టలేదు, దానికైనా షోడశి అని పేరు పెట్టుకున్నారు. ఆ పుస్తకానికి మొత్తం షోడశ విద్య అంతా ఆయన అందులో పెట్టారు. మొత్తం రామాయణంలో ఉంది, ముఖ్యంగా సుందరకాండలో ఉంది. ఆ సమయంలో ఫోన్ వచ్చింది, ఇంకొచ్చింది నాకు కోపము. ఆ పుస్తకం దొరకాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరికేటట్టు లేదు. అది ఎక్కడ అంటే కినిగిలో వాటిలో ఉంది, ఊరికి డౌన్లోడ్ లేదు, కావాలంటే అమెజాన్ లో కొనుక్కో అని అంటారు. AVFK లో ఉంది, తర్వాత ఏదో కినిగిలో ఉంది. ఏంటో నేను తాపత్రయపడుతున్న సమయంలో ఫోన్ వచ్చింది, ఇంకంతే వచ్చింది కోపము. ఇప్పుడంటే ఫోన్ వచ్చింది కాబట్టి కోపం వచ్చింది, ఒక్కొక్కసారి కంప్యూటర్ పనిచేయదు, ఇంకప్పుడు వస్తుంది కోపం. ఎందుకు అంటే కామం, పుస్తకం కావాలి, అది చదువుకోవాలి. అందులో గుంటూరు శేషేంద్ర శర్మ గారికి ఏమర్థమైందో, ఆ ఒక్క శ్లోకానికి ఏంటో అర్థం తెలిసి ఆయన మొత్తం షోడశి విద్య అంతా అందులో ఉందని రాశారంట. ఆ పుస్తకం ఎక్కడుందో, ఆయనకి ఏం అర్థమైందో అని ఇంకా ఆ కోరిక కలుగుతుంది. ఇంకా రకరకాల కోపాలు ఎవరైనా పలకరిస్తాంట, ఇంకా అయిపోయి కంప్యూటర్ పనిచేయలేదు, లేకపోతే ఇంటర్నెట్ పోయింది, లేకపోతే కరెంట్ పోయింది, లేకపోతే నాకు నిద్ర వచ్చింది, ఏదొచ్చినా సరే ఇంక అన్నిటి మీద కోపమే. నా మీద
కోపమే, పక్కోడి మీద కోపమే, విషయాలు వస్తువుల మీద కోపమే. ఇంకా దానితోటి సమ్మోహం, వ్యామోహం వ్యామోహం. ఇంకా అది కాపోద్దన లేచి కూర్చున్నాను, మళ్ళీ పళ్ళు తొమ్మిదిలేదు ఏం లేదు, మళ్ళీ వెతుకుడే ఎక్కడ ఉన్నది ఆ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన పుస్తకం ఎక్కడున్నది అని. ఇంకంత వ్యామోహం. చాలాసేపు బుద్ధి పనిచేయలేదు, ఇంతకీ అది దొరకలేదు, మళ్ళీ వేరే పనులన్నీ ఉన్నాయి, దాన్ని ఆపేను. ఇంకా దాన్ని అక్కడికే వదిలిపెట్టింది కదా. ఇంకా ఆ సమయానికి కొంతసేపు బుద్ధి పని చేయలేదు, ఆఫీస్ పని కూడా, ఇంకా లేకపోతే ఇంట్లో పని కూడా, లేకపోతే ఇంకెవరు పలకరించినా కూడా. ఈ విధంగా ఒకవేళ స్మృతి విభ్రమ కలిగితే దానితో అసలు బుద్ధి ఇటువైపు ఈ దుర్బుద్ధంతా పోతే అసలు మామూలుగా జనరల్ గా ఎంత మినిమం ఫోకస్ తోటి ప్రపంచంలో నేను చేయవలసిన పనులు చేస్తే చాలు అంత మాత్రం బుద్ధిని, లిమిటెడ్ బుద్ధిని దానికి కేటాయించి వెచ్చించి మిగిలిన బుద్ధి అంతా ఈ సుబుద్ధిని డెవలప్ చేసుకోవడానికి వాడుకుంటాను కదా. ఇంకా చివరికి ఏమవుతుంది, ఇంకా అట్లా చేసుకుంటూ చేసుకుంటూ ఈ ప్రజ్ఞ పెరిగిన తర్వాత, ఆ తర్వాత అజ్ఞం తగ్గినాక ఆ ఆత్మజ్ఞానంతో సంబంధం లేని అజ్ఞానం తగ్గి ఈ ప్రజ్ఞానం పెరిగిన తర్వాత అసలు ఇంకా చివరికి ఆ ప్రజ్ఞ లేదు, ఈ అజ్ఞ లేదు, రెండు అన్ని రకాల బుద్ధులు. ఎందుకంటే బుద్ధి మళ్ళీ ఈ ప్రకృతికి సంబంధించిన విషయం అంతా నశించిపోతుంది. ఇంకా ప్రణశ్యతి, మొత్తం ప్రళయం, మొత్తమే లయమైపోయి ఇంకా నేనుగా ఉంటాను. ఇంకా అప్పుడు గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఏం రాశారు, షోడశి విద్య అంటే ఏంటి, రామాయణం ఎక్కడుంది, అందులో సుందరకాండ ఏంటి, ఇవన్నీ నేను అయిపోయినాక ఇక తర్వాత సపరేట్ గా లేదు, ఇంక మొత్తం ప్రణశ్యతి. అక్కడి దాకా వెళ్ళాలి కాబట్టి ఈ ధ్యానం కావాలి. ఆ ధ్యానము అవసరం లేదు, ఎంత అవసరమో అంతవరకు ఆ బుద్ధి, ఎంతైనా సరిపోనిది ఈ బుద్ధి. దీన్ని పెంచుకుంటూ దాన్ని తగ్గించుకుంటూ చివరికి రెండింటిని వదిలిపెట్టాలి. ఒక ముళ్ళుతో ఇంకో ముళ్ళుని తీసి రెండు వదిలేసినట్టు. అది పైకెక్కే మెట్లు. ధ్యాయతః విషయాన్ పుంసః సంగహతేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రాగద్వేష విముక్తైః తు విషయాన్ ఇంద్రియైః చరన్, ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. రాగద్వేష విముక్తైః, రాగాలు ద్వేషాల్లో నుంచి విముక్తి చెంది ఉన్న, ఆత్మవశ్యైః నీకు వశపడి ఉన్న, ఇంద్రియైః ఇంద్రియాలు ఒకవేళ, విషయాన్ చరన్ విషయాల్లో చరించినా కూడా, ఆ విధేయాత్మ వాడి బుద్ధి, వాడి మనసు, వాడి ఇంద్రియాలు వాడికి విధేయతతో ఉండి, వాడి వశంలో ఉండి, వాడు చెప్పినట్టు వింటూ ఉంటే అటువంటి వాడు తప్పకుండా ప్రసాదాన్ని, మనశ్శాంతిని అధిగచ్చతి పొందుతాడు. ఇంద్రియాల్లో ఏవో అలజడులుంటాయి, మనసేంద్రియాలు, మనసులో ఏవో కోరికలుంటాయి, అవి ఇంద్రియాలతో ఏదో చేయిస్తుంటాయి. ఈ ఇంద్రియాలు ఆ మనసు కలిసి బయట విషయాల్లో తిరుగుతుంటాయి అనుకోండి. ఆ తిరిగే సమయంలో ఆ కోరికలతో, కోపాలతో ఆ ఇంద్రియాలు, మనస్సు బయట విషయాల్లో తిరిగితే అది ధ్యాయతః నుంచి ప్రణశ్యతి కింది మెట్లు, కిందికి జారే మెట్లు, కిందికి దిగే మెట్లు, మొత్తం అధపాతాళానికి దిగబడిపోయే మెట్లు. అయితే రాగాలు ద్వేషాలు లేకుండా ఆత్మ తన వశంలో ఉంటే అటువంటి విధేయాత్మ ఒకవేళ వాడి ఇంద్రియాలు విషయాల్లో తిరిగినా బయట ప్రపంచంలో, వాడు మాత్రం లోపల మెట్లెక్కుతున్నాడు కాబట్టి, ధ్యాయతః అని మెట్లెక్కుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనశ్శాంతినే పొందుతాడు. రాగద్వేష విముక్తైః తు విషయాన్ ఇంద్రియైః చరన్, ఆత్మవశ్యైః విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిః అస్య ఉపజాయతే,
ప్రసన్నచేతసః హి ఆశి బుద్ధిః పర్యవతిష్ఠతే. అస్య ఆయన యొక్క ప్రసాదే, ఈ మనశ్శాంతి వల్ల, ప్రశాంతమైన మనసు వల్ల, ప్రశాంత చిత్తం వల్ల, సర్వ దుఃఖానాం, వాడిలో ఉన్న రకరకాల దుఃఖాలన్నిటికీ హాని అన్నది ఉపజాయతే కలుగుతుంది. దుఃఖాలు నశిస్తాయి. మనసులో రాగాలు ద్వేషాలు తగ్గుతుంటే, విషయాల్లో బయట ఏదో వింటూ ఉంటాడు, ఏదో తింటూ ఉంటాడు, వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుతుంటాడు, ఏంటో సోఫాలు కొనుక్కొచ్చుకుంటాడు, ఇంట్లో వేసుకుంటాడు, వాటి మీద కూర్చొని ఆ 70-ఇంచ్ టీవీ మీద NFL గేమ్ షోస్ అన్ని చూస్తాడు. అయితే మాత్రం ఏమైంది? కోరికలు లేవు, కోపాలు లేవు. ఉంటే అనుభవిస్తాడు, లేకపోతే బాధపడడు. ఆ రకంగా వాడి మనసు వాడి అధీనంలో ఉంటే వాడికి మనశ్శాంతి ఉంటుంది. వాడి మనసులో శాంతి పెరుగుతున్న కొద్దీ వాడి మనసులో ఉన్న సర్వ దుఃఖాలు నశించిపోతుంటాయి, వాటికి హాని కలుగుతుంటుంది. దుఃఖాలు మనసులో పెరుగుతుంటే నాకు హాని కలుగుతుంటుంది. నా మనస్సులో శాంతి పెరుగుతుంటే దుఃఖాలకు హాని కలుగుతుంది. దుఃఖాలు పోవాలంటే బయట నుంచి ఎవరేం చేయలేరు. దుఃఖాలు పోవాలంటే వస్తువులు తెచ్చుకోవడం, వాళ్ళు వీళ్ళు మాట్లాడడం, నాకేంటో ప్రమోషన్లు రావడం, చాలా డబ్బులు రావడం, ఏంటో పేరు ప్రతిష్టలు రావడం, అందరూ మెచ్చుకోవడం, వీటిని బయట నుంచి వచ్చే వాటి వల్ల దుఃఖాలు పోవు. లోపల ఉన్న దుఃఖాలు ఎట్లా పోతాయి అంటే, లోపలే శాంతి పెరుగుతుంటే లోపలే ఉన్న దుఃఖాలకి ప్లేస్ ఉండదు, అవి నశించిపోతుంటాయి. ఆ రకంగా దుఃఖాలు తగ్గుతూ ప్రసాదం పెరుగుతూ ఉన్నవాడి చేతసః బుద్ధి, వాడి మనసు అటువంటి ప్రసన్న చేతసః, ప్రసన్నమైన ప్రసాదంతో నిండిన ప్రశాంతమైన చేతస్సుతో మనసుతో ఉన్నవాడికి ఆశ వేగంగా, వెంటనే, తొందరలోనే, అచిరకాలంలోనే వాడి బుద్ధి పర్యవతిష్ఠతే, ముందు బుద్ధి తిష్టతే, అయితే బుద్ధి నిలబడి ఉంటే, బుద్ధి అంటే జ్ఞానం, అప్పుడు ప్రజ్ఞ ప్రతిష్టతి, గట్టిగా కుదురుకొని కూర్చుంటుంది. ముందేం చెయ్యాలి? రాగాలు ద్వేషాలు తగ్గించుకుంటే, మనసు కట్టేసుకోవడము, ఇంద్రియాలు కట్టేయడం, కళ్ళు మూసేసుకోవడం, గాంధారీదేవిలాగా చెవులు మూసేసుకోవడం, వేళ్ళన్ని లోపల పెట్టేసుకోవడం చెవుల్లో, లేదా తలుపులు వేసేసుకొని బిగదీసుకొని కూర్చోవడం, ముక్కు మూసుకొని కూర్చోవడం, ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. ఇంద్రియాలు ఒకవేళ విషయాల్లో తిరిగినా పర్వాలేదు, కానీ రాగాలు ద్వేషాలతో కూడి ఉండకుండా ఆ విషయాల్లో తిరుగుతున్నా కూడా నీ మనసు నీ వశంలో ఉంటే ప్రశాంతి పెరుగుతుంది. ప్రశాంతి పెరుగుతుంటే దుఃఖం తగ్గుతుంది. దుఃఖం తగ్గుతుంటే ప్రశాంతి పెరుగుతుంటే అటువంటి బుద్ధి స్థిరంగా నిలబడుతుంది. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిః అస్య ఉపజాయతే, ప్రసన్న చేతసః హి ఆశి బుద్ధిః పర్యవతిష్ఠతే. నాస్తి బుద్ధిః అయుక్తస్య నచ అయుక్తస్య భావన నచ అభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అయుక్తస్య, యోగంతో కూడి ఉన్నవాడు, యోగయుక్తుడు, సాధనలో ఉన్నవాడైతే అదొక రకం, వాడు యుక్తుడు లేదా యోగి, ఆ యోగ మార్గంలో ఉన్నవాడు, లేదా ఏదో యుక్తి, ఒక ఉపాయాన్ని పట్టుకొని ఉన్నవాడు, ఏదో ఒక ఉపాయంతో వాడు మనశ్శాంతిని, తద్వారా బుద్ధిని, తద్వారా అసలు మొత్తం పరబ్రహ్మాన్ని సాధించవచ్చు. అసలు వాడికి ఆ యుక్తి లేదు, అసలు ఆ ఉపాయం లేదు, ఒక ప్లాన్ లేదు, ఆ యోగం లేదు. అటువంటి అయుక్తుడికి, అయోగ్యుడికి బుద్ధి నాస్తి, బుద్ధి ఉండదు ఫస్ట్. ఎందుకు అంటే అయుక్తుడికి, అయోగ్యుడికి అవి ఎందుకు ఉండవంటే, యోగ్యుడికి ఏముంటాయో చూద్దాం. యోగ్యుడికి రాగాలు ద్వేషాలు ఉండవు, అవి విముక్తమై ఉంటాయి. రాగాలు ద్వేషాలు ఉండవు, వాడి ఆత్మ వాడి వశంలో ఉంటుంది, వాడి మనసు. కాబట్టి అది ఆ విధేయాత్మ, వాడు యోగంతో ఉంటాడు కాబట్టి వాడి మనసు శాంతిగా ఉంటుంది. మనసు శాంతిగా ఉంటే దుఃఖాలు ఉండవు, దుఃఖాలు అయితే బుద్ధి నిలబడుతుంది.
కానీ ఆ యుక్తి లేదంటే అయోగ్యత లేదు. ఎందుకంటే బుద్ధి జ్ఞానాన్ని పట్టుకునేందుకు యోగ్యత కావాలి. అది ఎట్లా వస్తుందంటే మనసు శాంతిగా ఉండాలి. మనసు కదిలిపోతుంటే బుద్ధి నిలబడదు. బుద్ధి నిలబడకపోతే జ్ఞానం పట్టుబడదు. ఆ మనసు కదిలిపోతున్న వాడు అయోగ్యుడు, అయుక్తుడు, ఏ యుక్తి లేదు వాడికి బుద్ధి నిలబడదు కదా. మనసు కదులుతుంటే బుద్ధి ఎక్కడ నిలబడుతుంది? బుద్ధి నిలబడదు. కదులుతున్న మనసుని ఇంద్రియాలు పట్టుకొని లాక్కొని బయటికి తీసుకొని వెళ్ళిపోతాయి. ఇంక వాడికి దుఃఖాలే ఉంటాయి. సర్వ దుఃఖాలు వాళ్ళనే ఉంటాయి. కాబట్టి బుద్ధి వాడికి ఉండదు. బుద్ధి లేని వాడు మనం ఏం చెప్పుకున్నాము, ఏదో ఒకటి ఉద్యోగం అంటే చేస్తాడు, ఎంతవరకు అంతవరకు. కానీ వాడికి ఆ దుర్బుద్ధి అంటే విషయాలకు కావలసిన బుద్ధి, ఇహలోకానికి కావలసిన బుద్ధి దుర్బుద్ధి ఉంటుంది. వాడికి సుబుద్ధి, సుజ్ఞానం ఉండదు వాడికి. కాబట్టి ఏమైంది, వాడికి ఆ బుద్ధి లేదు, వాడికి జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు. కాబట్టి ఆ అయోగ్యుడికి నా భావన, వాడికి భావన కూడా ఉండదు. ఆత్మ భావన ఉండదు, బ్రహ్మ భావన ఉండదు. అటువంటి అభావయత, ఆ భావించడమే తెలీదు. అసలు మొత్తం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అన్నారు, అహం బ్రహ్మాస్మి అంటే అన్నారు. అంటే ఏంటో తెలీదు. అంతా నువ్వేరా, మొత్తం అంతా ఉన్నది నువ్వే అని చెప్పినా కూడా ఆ భావనే మనసుకి రాదు. ఎందుకు వాడికి ఆ భావనే మనసుకి ఎందుకు రాదంటే వాడికి కావలసిన ఆ ఆత్మ జ్ఞానం లేదు. ఎందుకు వాడికి ఆ జ్ఞానం లేదంటే వాడి బుద్ధి నిలబడదు. ఎందుకు బుద్ధి నా పర్యవతిష్టతే అంటే అది మనసు వెంట పడిపోతుంది. మనసు ఎందుకు అట్లా పోతుందంటే ఇంద్రియాల వెంట పోతుంటాయి. ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయంటే బయట ఉంటాయి. బయట ప్రపంచంలో తిరుగుతున్న ఇంద్రియాలు లోపల ఉన్న నిన్నెక్కడ చూడనిస్తాయి. కాబట్టి వాడికి ఆ భావన ఉండదు. అటువంటి అభావయత, అటువంటి వాడికి శాంతి నా ఉండదు వాడికి. కాబట్టి ఆ పరమశాంతి, ఆ ప్రశాంతత అట్లాంటివి ఉండవు. ఆ అశాంతస్య, అశాంతుడికి, శాంతి లేని వాడికి శాంతం అంటే ఏంటో తెలీదు. శాంతం అంటే తెలీదు. ఇంకా టైం చూసుకోవడం, వాచ్ చూసుకోవడం, పరిగెత్తడం అంతా కష్టపడతాడు, తాపత్రయపడతాడు. కూర్చొని ఒక్క ముద్ద అన్నం తినడానికి వాడికి టైం ఉండదు. వాడికి మనస్థిమితం ఉండదు. మనస్థిమితం, బుద్ధి పర్యవతిష్టతే అంటే మనస్థిమితం లేదు. బుద్ధి స్థిరంగా ఎప్పుడు నిలబడుతుందంటే మనస్థిమితం ఉంటే. మనసు స్థిమితంగా ఉండదు వాడికి. సంపాదించుకున్నది ఒక్క పూట వాడు ప్రశాంతంగా కూర్చొని తన వాళ్ళతోటి కలిసి తిని కంటి నిండా నిద్రపోవడానికి వాడికి అశాంతి లేదు మనసుకి. అశాంతి లేని వాడికి, అశాంతస్య వాడికి కుతః సుఖం, ఇంకా సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆయన అడిగారు. ఇంకా సర్వ దుఃఖాలే ఉంటాయి వాడికి. వాళ్ళ లోపలంతా సర్వ దుఃఖాలు ఉంటాయి నిండుకొని. శాంతి ఉంటేనే సుఖము. శాంతము లేక సౌఖ్యము లేదని మన వాళ్ళు అందుకనే చెప్పారు. నాస్తి బుద్ధి అయుక్తస్య నచ అయుక్తస్య భావన నచ అభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాణాం చ చరతాం యత్ మనః అనువిధీయతే తత్ అస్య హరతి ప్రజ్ఞాం వాయుః నావం ఇవ అంభసి. యత్ ఏదైతే మనః మనసు, ఎవడి మనసు అయితే చరతాం ఇంద్రియాణం చరిస్తున్న బయట విషయాల్లో తిరుగుతున్న ఇంద్రియాల వెంటబడి అనువిధీయతే, ఇది కూడా అనుసరించి పడిపోతే తత్ అటువంటి మనస్సు అస్య వాడి ప్రజ్ఞను హరించి వేస్తుంది. హారతి కర్పూరంలాగా హరించి వేస్తుంది. వాడి ప్రజ్ఞ ఒకవేళ ఉంటే అడుగు పొడుగు ఏమైనా కొంచెం మిణుకు అనుకుంటూ వాడు ఎవరు అన్న జనరల్ గా ఒకటి కామన్ నాలెడ్జ్ ఏమైనా వాడికి ఉంటే వాడు ఎవరు అని దాన్ని కూడా మొత్తం ఆర్పేస్తుంది అటువంటి మనసు. ఇంకా వాడిని మనసుని నువ్వేరా ఆ ప్రజ్ఞానం బ్రహ్మవు నువ్వే, ఆ జ్ఞానానివి నువ్వే జ్ఞాన స్వరూపమన్న ఆ ఆలోచననే పైకి రానివ్వదు. మొత్తం ఆర్పేస్తుంది మనసులోనే. ఎట్లా అంటే ఇంకా అది ఎట్లా హరించుకొని లాక్కొని వెళ్ళిపోతుందంటే మనసు ఏదో అంబసి సముద్రంలో
నావం నావను పడవను వాయువు గాలి ఎట్లా అటు ఇటు కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోతుందో తీరం చేరనీయకుండా నడి సముద్రంలో, అయితే అటు ఇటు తీరం చేరనీయకుండా తీసుకెళ్తుంది, లేదా నిండా ముంచేస్తుంది. ఆ రకంగా ఉంటుంది. కాబట్టి మనసు ఒకవేళ ఇంద్రియాలను పట్టుకొని బయట తిరిగిందంటే, ఇంద్రియాలు ఎక్కడ తిరుగుతాయి? బయట తిరుగుతాయి. ఇంద్రియాలు ఎటువైపు తిరిగి ఉన్నాయి ఫస్ట్ అది చూసుకోవాలి. ఇంద్రియాలు ఎటువైపు తిరిగి ఉన్నాయి? నా కన్ను ఎటువైపు తిరిగింది? లోపలికి తిరుగుందా? నా కన్ను గుడ్లు బయటికి తిరుగుంటాయి, నా చెవులు బయటికి ఉంటాయి, నా నాలిక నోరు బయటకు ఉంటుంది, అన్ని బయటకు ఉంటాయి. ఆ ఇంద్రియాలు ఎటు చూస్తున్నాయో అటువైపే అవి పోతాయి. అవి పోయేవి చాలా బలంగా ఉంటాయి. అవేం చేస్తాయి? అంతకన్నా బలంగా ఉన్న మనసును తీసుకొని వెళ్ళిపోతాయి. ఆ మనస్సు కూడా అయోమయంగా ఆలోచించుకోకుండా ఈ ఇంద్రియాల వెంటబడిపోతే అదేం చేస్తుంది? ప్రజ్ఞాని మొత్తం ఉన్న జ్ఞానాన్ని కూడా లాక్కొని వెళ్ళిపోతుంది, మొత్తం హరించేస్తుంది. ఏదో సముద్రం మధ్యలో పడవను గాలి ఎట్లా ఎటు పడితే అటు తీసుకెళ్ళిపోతుందో అట్లా వీడికి శాంతి ఉండదు. అశాంతితోటి వాడు అటు ఇటు పొద్దస్తమానం తిరుగుతుంటాడు. రాత్రి ఇంటికి వచ్చి పండుకుంటే మంచం చుట్టూ తిరుగుతుంటాడు. మంచం అంతా అటు ఇటు తెల్లవారిన దాకా పొర్లుతుంటాడు. ఎందుకంటే అశాంతి వాడికి. అశాంతి ఎక్కడ బయట నుంచి రాదు. శాంతమైన అశాంతమైన రెండు లోపలే ఉంటాయి. మొత్తం వాడి ప్రజ్ఞ అంతా హరించుకుని పోయిన తర్వాత ఇంకా ప్రజ్ఞను స్థిరంగా ప్రతిష్ఠించాలని ఆయన ఒక పక్కన చెప్తుంటే, హరించుకొని పోయిన ప్రజ్ఞను పెట్టుకొని ఏం చేస్తాను? ఇంద్రియాణాన్ హి చరతాం యన్మనః అనువిధీయతే తత్ అస్య హరతి ప్రజ్ఞాం వాయుః నావం ఇవ అంభసి. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాదేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మళ్ళీ వెనక్కి వెళ్దాం పట్టు. ప్రజ్ఞ ఇట్లా హరించుకొని పోతే హారత కర్పూరం లాగా మనకి పనికిరాదు. మనము ప్రజ్ఞని ప్రతిష్ఠించవలసి ఉంది. ప్రజ్ఞ హరతి అయితే మనకి పనికిరాదు. హారత కర్పూరం లాగా మొత్తం కరిగిపోతుంది. మనకు ఉన్న ప్రజ్ఞ కరిగిపోవడం కాదు, ఇంద్రియాలతో సహా మొత్తం త్రిపురాలన్నీ కరిగిపోవాలి, ఆ ఆలోచనలన్నీ కరిగిపోవాలి. మొత్తం ప్రళయం, మహాప్రళయం అయితే లయం అయిపోతే అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుందని మనం ప్రయత్నం చేస్తుంటే ఆ ఉన్న ఆయనత ఆకాశ ప్రజ్ఞ కూడా హరతైపోతే హారత కర్పూరం నువ్వేమైతావో దాన్ని ప్రతిష్ఠించొద్దు. తస్మాత్ కాబట్టి ఓ మహాబాహో, అంత పరాక్రమం ఉన్నవాడా ఉంటే ఈ పని చెయ్యి, ఆ పరాక్రమాన్ని పెట్టుకొని. యస్య ఎవరి యొక్క ఇంద్రియాలు సర్వశః అన్ని విధాలుగా ఇంద్రియార్థేభ్యః ఇంద్రియార్థాల నుండి నిగ్రహింపబడితే తస్య వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఈ రకంగా ప్రజ్ఞ హరతి అవ్వదు, ప్రజ్ఞ ప్రతిష్ఠితమవుతుంది. కాబట్టి ఇంద్రియార్థాల నుండి ఏదో వినాలి, చూడాలి, ఏదో చెయ్యాలి, ఏదో తినాలి, ఏంటో అనుభవించాలని బయట తిరుగుతున్న వాటిలో ఏమీ లేదు. అవన్నీ నశించిపోయేవే, మార్పులతో ఉండేవే. ఇప్పుడు సుఖంగా ఉన్నది 5 నిమిషాల తర్వాత దుఃఖంగా ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు దుఃఖంగా అనిపిస్తున్నది మళ్ళీ సుఖంగా అనిపిస్తుంది. అయితే ఏంటి? వాటన్నిటిలో నుంచి నీ ఇంద్రియాలను వెనక్కి తీసుకో. సర్వశః మొత్తము నిగృహీతాన్ని, వాటిని నిగ్రహించవలసి ఉన్నది. ఆ విధంగా నిగ్రహించబడితే అప్పుడు వాడి ప్రజ్ఞ నిలబడుతుంది. మళ్ళీ ఇంద్రియాణి ఇంద్రియాదేభ్యః సర్వశః నిగృహీతాని అన్నారు 68లో. ఎందుకు అంటే ఆయన 58లో అదే విషయాన్ని చెప్పారు. ఆయన ఒక విషయం చెప్పారంటే ఇంక దాన్ని మొత్తం రాటబాతినట్టు పాటిందాకా ఆయన వదిలిపెట్టరు. మళ్ళీ 58లో ఏం చెప్పారు? ఇంద్రియాణి ఇంద్రియాదేభ్యః సర్వశః, ఏదో కూర్మః అంగాలను వెనక్కి లాక్కున్నట్టు సంహరించవలసి ఉంది అని ఇక్కడ అన్నారు, అక్కడ నిగృహీతాని అన్నారు. కానీ విషయం మాత్రం ఇంతే. ఇంద్రియాణి ఇంద్రియాదేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎట్లా? సర్వశః వెనక్కి తీసుకో అని 58లో చెప్పినట్టే మళ్ళీ 68లో చెప్తారు. ఆయన చెప్పిందే చెప్తారు. నాకెంత అర్థమవుతుందో మాత్రం తెలియట్లేదు.
మళ్ళీ అంతే, ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత సర్వశః. ఆ విధంగా మొత్తం ఇంద్రియాలని నిగృహీతాన్ని చేయవలసి ఉన్నది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగృతి భూతాన్ని సా నిశా పశ్యతః మునేః. ఇది ఇంకొక టైం బాంబ్ లాంటి శ్లోకం. సర్వభూతానాం, సర్వ ప్రాణులకు, భూతాలకు, భూతాలు ఎందుకంటే పంచభూతాలతో పంచీకృతమైన అపంచీకృతమైన పంచభూతాలతో తయారైన సర్వభూతాలు. పంచీకృతమైన భూతాలు స్థూల శరీరాలు, అపంచీకృతమైన భూతాలు సూక్ష్మ శరీరాలు, వీటి వెనకాల కారణాలు. ఈ మొత్తం పెట్టుకొని తిరుగుతున్నది ఒకటి ఉంటుంది, ఆ అజ్ఞాన స్వరూపం. అటువంటి అజ్ఞాన స్వరూపాలు, ఆత్మజ్ఞానం లేని అజ్ఞాన స్వరూపాలు ఈ సర్వభూతాలు. వాటన్నిటికీ యా నిశ, ఏది చీకటిగా ఉంటుందో, వీటికి అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి చీకట్లేమి అంటే అజ్ఞానాలే. అజ్ఞానాలు, అవిద్యలు, మోహాలు, మాయలు చీకట్లు. ఆ చీకట్లలో తిరుగుతున్న వాళ్ళకి, అజ్ఞానం అనే నిశలో, నిశిరాత్రిలో తిరుగుతున్న వాళ్ళు కళ్ళైనా తెరిచి చూడరు. పైగా అసలే ఉన్నది అజ్ఞానంలో, అవిద్యలో, ఈ మహామాయలో. అటువంటి నిశ రాత్రిలో ఉంటారు. పైగా కళ్ళు మూసుకొని ఉంటారు, తెరవాలన్న ఉద్దేశం కూడా ఉండదు. వాళ్ళందరికీ ఏది రాత్రి ఉన్నదో, ఈ చీకట్లు మాయలై ఉన్నాయో, ఆ సమయంలో తస్యాం, అందులో, అటువంటి నిశిరాత్రిలో, అటువంటి చీకట్లలో, అజ్ఞానంలో, అవిద్యలో సంయమి, సంయమనము, మనసేంద్రియ నిగ్రహం సాధించిన వాళ్ళు జాగ్రత్తతో ఉంటారు, అలర్ట్ గా ఉంటారు, మెలకువతో ఉంటారు. ఇవి చీకట్లు, ఇవి చీకట్లు, ఇది అజ్ఞానము, ఇది అవిద్య అని వాళ్ళు తెలుసుకుని ఎరుకతో ఉంటారు. వాళ్ళ ఇంట్లో 70 ఇంచెస్ ఫ్లాట్ స్క్రీన్ టీవీ ఉంది, నాకు కూడా కావాలి అంటే, అమ్మో ఇది నిశ, ఇది అజ్ఞానము, ఇది అవిద్య, ఇది మహామాయ అని వాళ్ళు వెంటనే తెలుసుకుంటారు. ఆ జాగ్రత్తతో ఉంటారు, వాళ్ళు అలర్ట్గా ఉంటారు. ఎందులోనైతే భూతాన్ని, ఈ భూతాలన్నీ ఉన్నాయి కదా, అజ్ఞాన స్వరూపాలు, ఆత్మజ్ఞానం లేని అవిద్యతో కూడిన మహామాయలో కూరుకుని ఉన్న ఈ మొత్తం భూతాలన్నీ, బయట తిరుగుతున్న ప్రాణులన్నీ నామాలతోటి, రూపాలతోటి, ఏమో మీనా అని, ఏదో ఇంకో పలాన్ పేరుని 36 పేర్లు పెట్టుకొని, రకరకాల పేర్లతో, రూపాలతో, ఏదో ఇది నా ఉద్యోగము, ఇది నా గొప్పతనము, ఇది నా పొజిషన్, ఇది నా డబ్బులు, ఇది నా ఇళ్ళని ఏంటో చెప్పుకుంటూ జాగ్రత్త అవస్థలో ఉన్నామనుకుంటూ ఏ భూతాలు అయితే తిరుగుతూ ఉంటాయో, అటువంటి అవి, ఈ భూతాలు ఏది జాగ్రత్త అవస్థ అనుకుంటాయో, దాన్ని పశ్యతః మునేహే, చూడగలిగిన మునులు నిశ అనుకుంటారు, ఇది రాత్రి అనుకుంటారు. అయితే ఏమి, ఇదంతా అజ్ఞానం, ఇదంతా అజ్ఞానం, వాళ్ళు ప్రతిదీ ఇదంతా అజ్ఞానం అనుకుంటుంటారు. వాళ్ళు ఈ పశ్యతః మునేహ సంయమి అని 3 పేర్లు చెప్పారు ఆయన. సంయమి అంటే మనసేంద్రియాలను నిగ్రహించిన వాళ్ళు, రాగద్వేషాలను దాటిన వాళ్ళు, వీతరాగ భయ క్రోధ అని రాగద్వేష విముక్తై అని ఆయన చెప్తున్న వాళ్ళు, ఆ సంయములు, మనసును, ఇంద్రియాలను కట్టడి చేసి నియంత్రించిన వాళ్ళు. అటువంటి వాళ్ళు యస్య ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సర్వశః నిగ్రహింపబడ్డాయో అటువంటి వాళ్ళు సంయములు. మునేహే అన్నారు, మునులు ఎవరు? మళ్ళీ మనం ఇంతకు ముందు మనసు కదలదు వాళ్ళకి. వాళ్ళు సంతోషం వచ్చిందంటే ఎగిరెగిరి పడ్డము, దుఃఖం వచ్చిందంటే కుంగిపోవడము, విషాదంతో ఉండడము, కళ్ళనీళ్లు పెట్టుకోవడము, ఏంటో చేయడము, ఇవన్నీ మనసు కదలదు వాళ్ళకి. మునులై ఉంటారు వాళ్ళు, మౌనంగా ఉంటారు. వాళ్ళ భాష అదే. ఎవరైనా ఏమైనా అన్నా కూడా వాళ్ళు మౌనంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భాష అది, వాళ్ళకి మాట్లాడడం రాక వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళ భాష అది, కాబట్టి వాళ్ళు మౌనంగా ఉంటారు. ఆ రకంగా ఉన్నవాళ్ళు
వాళ్ళు పశ్యతః చూడగలిగిన వాళ్ళు జ్ఞానులు అనర్థం. సంయమి, ముని, పశ్యతః 3 పేర్లు చెప్పారు ఆయన. మనసేంద్రియాలను నిగ్రహించిన వాళ్ళు, మౌనంగా ఉన్నవాళ్ళు, అదే వాళ్ళ భాష. పశ్యతః చూడగలిగిన వాళ్ళు 2 పనులు చేస్తారు. ఈ పిచ్చి భూతాలన్నీ ఉంటాయి నాలాంటివి. ఇవన్నీ రాత్రిందని పండుకుంటే ఇది కాదురా రాత్రి, అసలు నువ్వు ఉన్నదే రాత్రి, అసలు నువ్వు ఉన్నదే అజ్ఞానము, చీకటి, అజ్ఞాన అంధకారం అంటారు దాన్ని. అందుకే అజ్ఞాన అంధకారంలో ఉన్నావు నువ్వు, ఉత్తంధకారం కాదు. అటువంటి చీకటిలో ఉన్నావు, అవిద్యలో ఉన్నావు, మోహంలో ఉన్నావు, మాయలో ఉన్నావు అని వాళ్ళు తెలుసుకుంటారు. అదే చీకటిని వాళ్ళు చూసుకొని జాగ్రత్తలో ఉంటారు. వీళ్ళు మొత్తం భూతాలన్నీ ఇది తెల్లవారింది అని అనుకుంటే కూడా అదంతా కూడా నిశానా, మొత్తం నిశా. నువ్వు పగలైంది, నేను తెల్లవారైంది, పనులు చేసుకోవాలి, మేలుకున్నాను అని అనుకుంటున్నావు, అది కూడా నిశా, అది కూడా రాత్రే, చీకటే, అజ్ఞానమే, అవిద్యనే. ఏం చేస్తున్నావు? పొద్దుస్తమానం ఉద్యోగం చేస్తావు, ఏమి సాధిస్తున్నావు? నువ్వు పడిపోతే ఏం జరుగుతుంది? నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? తెల్లవారిందంటావు, అది కూడా రాత్రే. రాత్రి ఏంటి పడుకుంటానంటావు, అది మొత్తం ఉన్నదంతా రాత్రే అని ఈ సంయమి, ఈ ముని, ఈ పశ్యతః ఆయన జాగ్రత్త మేల్కొని ఉంటాడు. ఈ మిగిలిన జంతువులు, భూతాలు, ప్రాణులన్నీ నిశలో ఉంటే ఉండొచ్చు, జాగ్రత్తలో ఉంటే ఉండొచ్చు. అంటే తెల్లవారింది, సూర్యుడు వచ్చాడు కాబట్టి పగలైంది, తెల్లవారింది, నేను పనులు చేస్తాను, మేల్కొన్నాను, రాత్రి అయింది, చీకట్లు కాబట్టి పడుకున్నాను, నిద్రయ్యాను అని ఈ సర్వభూతాలు ఏమైనా అనుకోవచ్చు. ఈ సంయమి పశ్యతఃముని మాత్రం అది మొత్తం నిశ, అదంతా చీకటి, అవిద్య, అజ్ఞానం అని తెలుసుకుని జాగ్రత్త మేల్కుంటాడు. యా నిశ సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగృతి భూతాన్ని సా నిశ పశ్యతః మునేః. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాః యం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆప్నోతి న కామకామి. యద్వత్, ఏ విధంగానైతే ఆపూర్యమాణం మొత్తం పూర్ణంగా నిండి ఉన్నది, అచలం చలించడానికి, కదలడానికి కూడా లేదు, మొత్తం నీళ్లతో నిండి ఉన్నది. ఆ విధంగా ప్రతిష్ఠితమై స్థిరంగా ఉన్నది. అటువంటి సముద్రాన్ని ఆపహ, నీళ్లు, ప్రవేశించి కూడా దాన్ని ఏం కదిలించలేవు. సముద్రం ఉన్నది, అది మొత్తం ఆపూర్యమానం, మొత్తం అపూర్ణం నిండి ఉన్నది. అచలంగా, ధ్రువంగా, స్థిరంగా, నిశ్చలంగా, స్థాణువులాగా ఉన్నది. అందులోకి నీళ్లు ఒకవేళ ఎక్కడెక్కడి నుంచో నదుల్లో నుంచి నీళ్లు వచ్చేసినా, పైనుంచి మేఘాల్లో నుంచి నీళ్లు కురిసినా, ఇంకేం జరిగినా అది మాత్రం కదలదు, శాంతంగా ఉంటుంది. ఆ విధంగా తద్వత్, అదే విధంగా ఎవరిలోకైతే సముద్రం లాంటి వాడి మనసులోకి సర్వే కామాహ, మొత్తం కోరికలన్నీ, ఎన్నో నదుల్లో నుంచి నీళ్ళన్నీ వచ్చి సముద్రంలో పడిపోతున్నట్టు, కళ్ళల్లో నుంచి దృశ్యాలు, చెవుల్లో నుంచి శబ్దాలు, నోట్లో నుంచి రుచులు, ఏదో చర్మంలో నుంచి స్పర్శలు, ఏదో ముక్కుల్లో నుంచి రకరకాల వాసనలన్నీ సముద్రంలోకి, నదుల్లో నీళ్ళు వచ్చి పడిపోయినట్టు నాలోకి వచ్చి పడిపోతే కూడా ఈ మొత్తం ద్వారాల్లో నుంచి ప్రవేశిస్తున్నా కూడా కదలకుండా ఆపూర్యమానం మొత్తం నిండిపోయి ఉన్నది. వాడి మనసు శాంతితోటి నిండిపోయి ఉన్నది, ఆ ప్రజ్ఞతోటి నిలబడిపోయి ఉన్నది, అచలంగా ప్రతిష్ఠితమై ఉన్నది. అటువంటి మనసులోకి ఈ సర్వే కోరికలు బయట నుంచి వస్తే మాత్రం ఏం జరిగింది? ఏమీ ఆ మనసును కదిలించలేవు. సముద్రాన్ని కదిలించగలవా? సముద్రాన్ని కదిలించగలవా ఈ నదుల్లో నుంచి వచ్చి పడిపోతున్న నీళ్లు? అట్లానే బయట ద్వారాల్లోంచి, కళ్ళు, చెవులు, ముక్కుల్లో నుంచి ఏ వచ్చి లోపల పడిపోయినా కూడా వాడి మనసు శాంతిం ఆప్నోతి, శాంతిని పొందుతుంది. అటువంటి వాడు శాంతిని పొందుతాడు. అంతేగాని కామకామి, కోరికల మీద ఆశలతో ఉన్నవాడు, భోగేచ్ఛలతో ఉన్నవాడు, ఆ కామి, కోరికలతో, కామాలతో ఉన్నవాడు కామి, చక్రంతో ఉన్నవాడు చక్రిలాగా. ఆ కామాలతో ఉన్నవాడు కామకామి, వాడు మాత్రం
నా శాంతిం ఆప్నోతి, శాంతిం వాడు నా ఆప్నోతి పొందనే పొందడు. కదులుతుంటుంది, కదులుతున్న మనసు శాంతిని ఎట్లా పొందుతుంది? ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాహయం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆప్నోతి న కామకామి. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమః నిరహంకారః సహ శాంతిం అధిగచ్చతి. పుమాన్ యః పుమాన్, ఏ మనిషి అయితే సర్వాన్ కామాన్, అన్ని కోరికలను విహాయ వదిలి, నిస్పృహః, ఆశలు రాగాలు అనురాగాలు కోరికలు వదిలిపెట్టి, నిర్మమః, కోరికల ఆశలు ఉంటేనే కదా మమకారాలన్నీ నావి నావి అవి ఉండేది, వాటిని కూడా వదిలిపెట్టి, నిరహంకారః, నాది నాది ఉన్నది ఆశలున్నాయంటే అహంకారం ఉంటుంది, అది లేదు ఆశ లేదు మమకారము లేదంటే అహంకారం కూడా ఉండదు, నేనని ఉండదు. వాటన్నిటినీ వదిలిపెట్టిన వాడే ఎవడుంటాడో, యః పుమాన్, ఏ మనిషి ఉంటాడో, సహ వాడే శాంతిం అధిగచ్చతి, శాంతిని పొందుతాడు. లేకపోతే వాడికి కోరికలతో ఉన్నవాడు, కోరికలతో మనసు కదులుతుంటుంది, వాడికి శాంతి ఉండదు, అశాంతితోటే వాడు తిరుగుతుంటాడు. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమః నిరహంకారః సహ శాంతిం అధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నయేనా ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. పార్థ, ఇంకిది పట్టు చెప్తున్నాను. ఏషా, ఇదే బ్రాహ్మీ స్థితి, దీని పేరే బ్రాహ్మీ స్థితి. నువ్వు దీన్ని బ్రాహ్మీ స్థితి అనుకో, స్థితదీహి అనుకో, స్థిత ప్రజ్ఞుడి స్థితి అనుకో, ఏదైనా సరే అది బ్రాహ్మీ స్థితి. బ్రహ్మస్థితి బ్రాహ్మీ, బ్రహ్మ యొక్క స్థితి బ్రాహ్మీ స్థితి. బ్రహ్మకు సంబంధించిన స్థితి, పరబ్రహ్మానికి సంబంధించిన స్థితి బ్రాహ్మీ స్థితి, దాని అస్థితి అది. పాఠ ఏనా, దీన్ని ప్రాప్య పొందితే మళ్ళీ నా విముహ్యతి, ఇంకా మోహం అనేది ఉండదయ్యా. అస్యాం, ఇందులో అంతకాలే అపి, చివరి సమయంలోనైనా సరే స్థితివా ఉంటే బ్రహ్మ నిర్వాణాన్ని రుచ్యతి, పొందుతాడు అని. ఇక్కడ బ్రాహ్మీ స్థితి బ్రహ్మ నిర్వాణం అని రెండు చెప్పారు ఆయన. బ్రాహ్మీ స్థితి అంటే అది స్థితి, బ్రహ్మ యొక్క స్థితి, పరబ్రహ్మం యొక్క స్థితి, మొత్తం ప్రజ్ఞానం బ్రహ్మ లేకపోతే అహం బ్రహ్మాత్మ అని చెప్పుకునే స్థితి బ్రాహ్మీ స్థితి. ఆ స్థితిలో ఒకవేళ ఉంటే, కదలకుండా మనసు కదలకుండా ఆ స్థితిలో ఉంటే బ్రహ్మ నిర్వాణాన్ని, మళ్ళీ నిర్వాణం అంటే నితరాం వాతి గచ్చతి, అంటే వాతం అంటే గాలి, ఊపిర్లు, ప్రాణం, ఇంకా ప్రాణాలని పొందేది లేదు లేదా ప్రాణాలు పోయేది లేదు, అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అని అర్థం. నిర్వాణానికి అది వ్యుత్పత్తి. ఇంకా ఆ బ్రహ్మస్థితిలో ఉంటే నిర్వాణం ఆటోమేటిక్ వచ్చే విషయం. కాబట్టి వాడు ఎట్లా చరిస్తాడు, వాడు ఏ విధంగా వ్రజేత అని అడిగావు కదా నీ ప్రశ్నలో. వాడు కిం వ్రజేత, ఏ విధంగా వ్యవహరిస్తాడన్నావు కదా, ఇదే వాడు వ్యవహరించే పద్ధతి. వాడు అందరు బయటికి తిరుగుతుంటే వాడు వెనక్కి తిరుగుతాడు, అది వాడు నడిచే పద్ధతి. వాడు ఆచరించే విషయాలవి, కోపాలకి కోరికలకి ఎగిరెగిరి పడడు, కదలడు, అచల ప్రతిష్టంగా స్థిరంగా ఉంటాడు. అందరూ బయటికి ఇంద్రియాల వెంటబడి బయట తిరుగుతుంటే వీడు ఇంద్రియాల్ని కట్టేసి లోపలికి తిరుగుతాడు అని 71లో ఆయన కిం వ్రజేతకి జవాబు చెప్పారు. చరతి అన్నాడు కదా ఆయన, వ్రజేత కిం వ్రజేత అన్నాడు కదా. అందుకని ఇక్కడ వాడు ఏ విధంగా చరతి అంటే వాడే విధంగా చరిస్తాడు, ఏ విధంగా నడుస్తాడు అంటే సర్వాన్ కామాన్, మొత్తం కామాలను కోరికల్ని విహాయ వదిలిపెట్టి, మమకారం అహంకారాలు లేకుండా, కోరికలు లేకుండా నిస్పృహతోటి ఉంటాడు, శాంతిని పొందుతాడు. అది వాడు చరించే ఆచరించే మార్గం. కిం రజేత అంటే దానికి అది జవాబు. అటువంటివి నువ్వు అడిగినవి ఒకవేళ ఇందులో నువ్వు అడిగిన ప్రశ్నలు ఒకవేళ సాధిస్తే, ఈ స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు, స్థితదీహి అంటే ఎవరు,
సమాధిస్తస్య ఆయన యొక్క అని అడిగేవు కదా, ఆయన ఎవరు అని చెప్పాను. ఆయనకి మా సీత ఎట్లా కూర్చుంటాడు అంటే చెప్పాను కదా, యోగంలో కూర్చుంటాడు, యోగ సాధనలో కూర్చుంటాడు. ఎట్లా నడుస్తాడంటే ఆయన ఆచరించేది ఇదే, బయటికి తిరగడు, లోపలికి తిరుగుతాడు, లోపల విషయాల్ని చూసుకుంటాడు, బయట విషయాలన్నిటిని ఆపేస్తాడు, లోపల ఆ విధంగా వర్తిస్తాడు. ఏమి మాట్లాడతాడు అంటే మౌనంగా మాట్లాడతాడు, మౌనమే ఆయన భాష. కాబట్టి మౌనమే ఆయన భాష, మౌనంగా మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు, మనసు కదలదు, మనసు కదలని స్థితిలో కూర్చుంటాడు, దానికి అవసరమైనవి అనుగుణంగా ఆచరిస్తుంటాడు అని మన అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలో ప్రతి దానికి ఆయన జవాబు చెప్పారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయేనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయः సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.